దేవుడికి స్తోత్రం కలుగుతుందాక. అది సమయం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి అలాగే సంఘమంతటికి ఆనంద్ కుమార్ గారి కొరకు నాకు ఎవరు తెలియదు. ఎస్పీ గారు నేను ఎప్పుడు ముఖాముఖి ఎప్పుడు చూడలేదు, కలుసుకోలేదు. ఆనంద గారిని అయితే చాలా సమయంలో చూశాను. దయచేసి కూర్చుంటారా? ఈ రీతిగా మరి నేను మీ మధ్యకి వస్తానని నేను అనుకోలేదు. నాకు పాస్టర్ సొలోమన్ గారు అయితే చాలా కాలం నుంచి తెలుసు. నాకు మాట్లాడుకోవడం కూడా జరిగింది. అయితే ఎంతో దగ్గరగా సన్నిహితంగా ఎప్పుడు మాట్లాడుకోలేదు, ఎప్పుడు లేవండి. నేను చాలా స్లోగా చెప్తాను, వాక్యం అంటే మెల్లగా చెప్తాను. కాబట్టి నన్ను మీరు ఎవరిలాగా ఊహించుకుంటే అలా నేను చెప్పలేను, రాదు. మరి నా ప్రసంగము విన్నటువంటి వారు లేదంటే చిన్న చిన్న రీల్స్ కట్ చేసి బ్రదర్ రాజేష్ పెడతా ఉంటాడు, ఆయన మీకు తెలిసి ఉండొచ్చు, మనం చూస్తుంటారు యవనస్తులు. మరి నేను చెప్పిన వాక్యం ఎప్పుడు కూడా ఒక రీల్ చేయడానికి నేను ఎప్పుడు మాట్లాడలేదు. నేను ఎప్పుడు ఫోన్లో సెల్ఫీలో ఎప్పుడు ఒక రీల్ చేయలేదు. నా ఎదురు కూడా కెమెరా పట్టుకుని నేను ఒక రీల్ చేయడానికి ఎప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు ఇంచుమించు ఒక 1000 రీల్స్ ఉంటాయి, కానీ ఒక్కటి కూడా నేను సెల్ ఫోన్ పట్టుకుని సెల్ఫీగా మాట్లాడలేదు. నా ఎదురు కెమెరా పెట్టుకుని నేను మాట్లాడలేదు. కేవలం నేను ప్రసంగం చేసిన ప్రసంగాల్లో వాటిని కట్ చేసి ఆ బ్రదర్ పెడతాడు. అంటే మామూలుగా పెంచి చేస్తూ ఉన్న టైంలో కట్ చేసి పెడతాడు. దానికి కొంచెం వాక్య రిఫరెన్స్ పెడతాడు, రెండోది కొంచెం బ్యాక్గ్రౌండ్ కొంచెం మ్యూజిక్ పెడతాడు. కాబట్టి వినడానికి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. కాబట్టి మరి ఆయన నాతో కూడా రావడం బట్టి నేను సంతోషిస్తున్నాను. ఇవాళ మరి నా గురించి పరిచయం చేసుకోమని చెప్పారు పాస్టర్ గారు. మాది ఈస్ట్ గోదావరి, సకిరేటిపల్లి అనే ఊరు మాది. మీకు అమలాపురం వరకు తెలుస్తుంది. అమలాపురం తర్వాత రాజూరు అనే ఒక ఊరు ఉంటుంది. రాజూరులో మాది సకిరేటిపల్లి అనే ఊరు. ఈస్ట్ గోదావరికి అది ఎండింగ్ అనమాట. అది అటు పక్క నర్సాపురం వినుంటారు మీరు. వెస్ట్ గోదావరి నర్సాపురానికి మాకు మధ్యలో గోదావరి అడ్డంతే. మేము రోజు నర్సాపురం వెళ్తుంటాం, పంటి తాడుతుంటాం. సరే, నేను క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను, క్రైస్తవ విశ్వాసంలో పెరిగాను. అయితే నేను 1994వ సంవత్సరంలో మారుమనసు పొందానండి. 94లో. నేను చెప్పేది ఒకటే, అదేంటంటే మారు మనసు లేని క్రైస్తవ్యం అది క్రైస్తవ గుణలక్షణం కాదండి. ప్రతి క్రైస్తవులు, అందుకే బైబిల్లో మనం చూస్తున్నాం కదా, ఈ కాలపు గడియ వర్తమానము నమ్ముతున్నటువంటి మనము, ప్రవక్త విలియం బ్రెన్నమ్ ప్రవక్త నమ్ముతున్న మనము, విలియం బ్రెన్నమ్ గారు ఎప్పుడు తన కుటుంబము గురించి, తన జీవితం గురించి ఎప్పుడు కూడా బహిరంగంగానే సాక్ష్యం చెప్పేవాడు. తన కుటుంబం గురించి ఎప్పుడు దాచుకోలేదు ఆయన. ఎంత పేదరికమైన కుటుంబమో, ఎలాంటి త్రాగుబోతుల కుటుంబమో, అసలు ఏ విధంగా భక్తి లేని కుటుంబమో, అసలు ఆయన పేదరికము గురించి, వారి ఆకలితో ఎలా అల్లాడారో ఇవన్నీ ఆయన చెప్తాడు. కానీ ఆ స్థాయికి వచ్చిన ఆయన తన ఆ పాత కుటుంబ జీవన విధానం గురించి కానీ, తన వ్యక్తిగత సాక్ష్యం కానీ చెప్పడానికి
విలియం బ్రెన్నమ్ అన్నాడు సిగ్గుపడలేదు. అది మనందరికీ తెలుసు, బైబిల్లో ఆయన జీవితకాలం తెలుసు మనకి. కానీ ఈరోజు మన బ్రతుకు మర్చిపోయి, మన స్థితి మర్చిపోయి, కొంచెము పాస్టర్ అవ్వగానే, ఏదో ఒక సేవకుడు అవ్వగానే, దానికంటే ముందు చెప్పాలి ఏంటంటే, ఒక విశ్వాసి అంటే ఒక మనిషి ప్రభువుని నమ్ముకోగానే వాడికి సర్వం నాకే తెలిసినటువంటి గర్వం. ఇక వాడు అప్పటి వరకు తాగాడు, అప్పటి వరకు వాడు వ్యభిచారి, వాడు అప్పటి వరకు దొంగ, అప్పటి వరకు వాడు ఇష్టానుసారం జీవితం జీవించాడు. కానీ వాడికి లోకమంతా ఆడి కింద ఉన్నట్టు కనబడుతుంది. కాబట్టి మాట్లాడే గర్వపు మాటలు, చేసే ప్రసంగాలు గర్వపు ప్రసంగాలు, ఏ విధమైన మాదిరి అయిన జీవితం చెప్పే స్థితి అతని దగ్గర స్త్రీలకి లేదు, పురుషులకి లేదండి. ఎందుకనంటే మొదటిగా మారు మనసు పొందినటువంటి వ్యక్తి, పశ్చాత్తాపడినటువంటి వ్యక్తి జాలిగల హృదయం వస్తుందండి. ఆ వ్యక్తి పాపుల పట్ల, నశించిపోతున్న వారి పట్ల ఎంత జాలి వేస్తుందంటే, ఎలాగైనా ఈ వ్యక్తికి సువార్త చెప్పాలి, ఎలాగైనా ఈమెకి సువార్త చెప్పాలి, అవసరమైతే సాక్ష్యం చెప్పాలి. నేను ఎలాంటి జీవితం జీవించాను, నేను ఎలాగ మారాను, ఎలా దేవుడు నన్ను మార్చాడు, అది చెప్పే మనసు వస్తుందండి మారు మనసు పొందిన వాళ్ళకి. మారు మనసు లేకోకుండా కేవలము ఏదో మాకు దేవుడు ఒక్కడనే బయలుపాటు వచ్చింది, ఈ కాలానికి ప్రవక్త విలియం బ్రెన్నమ్ అని మాకు తెలిసింది, యేసుక్రీస్తు నామములోనే బాప్తిసం, నిజమైన బాప్తిసం మాకు తెలిసిందని అది తెలుసుకుని ఈ మెసేజ్లో వస్తున్నారు చూసారండి. వీళ్ళకున్నంత గర్వం, వీళ్ళకున్నంత అతిశయపు మాటలు, రోజులు ఉపవాసం చేసి కన్నీటితో ప్రార్థన చేసి దివారాత్రము వాక్యం ధ్యానించే వరకు కూడా ఉండదండి గర్వం. కాబట్టి నా ప్రసంగం కానీ, నేను చెప్పే విధానం కానీ, నేను సుమారుగా 30 సంవత్సరాల నుంచి 31, 32 సంవత్సరాల నుంచి పాస్టర్లు అంటే ఏంటో చూస్తున్నాను, వాళ్ళ ప్రసంగాలు వింటున్నాను, వాళ్ళ బోధలు చూస్తున్నాను, వాళ్ళ బ్రతుకులు కూడా చూస్తున్నాను. ఎందుకంటే నేను మారు మనసు పొందిన వెంటనే బైబిల్ వేసుకుని సేవకు వచ్చినండి కాదు. ఎందుకంటే నా వంటి పాపిని, నా వంటి నీచుని రక్షించింది కృప కృప కృపని. ప్రవక్త పాడిన పాట భావం వేరు, మన పాడుతున్న భావం వేరు. పాట ఎప్పుడు ఏది పడితే అది పాడకూడదు. అది నీ జీవితానికి, నీ వ్యక్తిగత అనుభవానికి, నీ నడవడికి సరిపోవాలి పాట. అంతే తప్ప నువ్వు ఏ పాట పడితే పాట పాడి, నాకు ఫస్ట్లో నేను రక్షించబడ్డ కొత్తలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాట పాడేవాడు. ఏమనంటే, వదకు తేబడిన గొర్రె పిల్లను నేను, ఏ పాటది, యేసు గొర్రె పిల్లను నేను దినదినము. నేను అనుకున్నాను అప్పుడు, వీడెందుకు చనిపోతున్నాడు అసలు దినదినము. ఆ పాటకి వీడికి ఏమైనా సంబంధం ఉందా అంటే నా మైండ్ సెట్ అలా ఉంటుంది. అంటే అది ఎవరో రాసిన పాట. ఇప్పుడు పాటలు రాయడం కూడా ఏమైంది, అది కూడా ఒక వరమే. పాటలు రాయడం కూడా, ఒక తాగుబోతుడు కూడా ఒక పాట రాశాడు, భయంకరమైన తాగుబోతు అయినా. అది మన యేసు అడుగుజాడలు అనేటువంటి క్యాసెట్లో అది రిలీజ్ కూడా చేయబడ్డారు. యేసు అడుగుజాడలు అనే క్యాసెట్ మీరు వినుంటారు. ఆ పాటలోని ఆ పాట రాసిన వ్యక్తి ఎవరంటే భయంకరమైన తాగుబోతు. ఆ పాట ఏంటంటే, గడ్డి పువ్వు లాంటిదో ఈ జీవితం, గడ్డి పువ్వు లాంటిదోయి యుక్త ప్రాయము, గాలి బుడగా వంటిదోయి జీవితాంతము, ఏ దినము ఏ గడియో ఎంచి చూడు నీ గతి, ఓ మానవ అనే పాట ఎప్పుడైనా విన్నారా? విన్నారు కదా? ఎప్పుడైనా వింటారు? ఎప్పుడో పాత పాట అండి, 94 పాట అది. వేని బ్రతుకు నరక పాత్రము, ఇంచి చూడు
జీవము. అంటే ఈ పాట రాసిన వ్యక్తి మారు మనసు పొందలేదు, చచ్చిపోయాడు. రాశాడు అంటే బ్రతకాలి, ఇలాగా దేవుడు అంటే ఎంత ప్రేమ, దేవుడు అంటే ఎంత గొప్ప. అందుకే దేవుని ప్రవక్త ఒక విషయం చెప్తాడు, ఇమ్మానుయేలు రక్తము ఇంపైన ఓటర్, ఓ పాపి అందు మునుగుము అనే పాట రాసిన ఆ రచయిత ఆ పాట రాసిన తర్వాత ఆత్మాభిషేకము తట్టుకోలేక వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు. మనం పాడతాం కదా, పాపం. ఆ పాట రాసిన వ్యక్తి పరిశుద్ధాత్మ కిందకి వెళ్ళి అభిషేకంలో అతను ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళారంట. సో నేనేం చెప్తానంటే, ఒక పాట మారు మనసు లేని వాళ్ళు పాటలు రాస్తారు, మారు మనసు లేని వాళ్ళు పాటలు పాడతారు. కానీ ఆ పాట అది మన జీవితం గడక మారు మనసు పొంది నీ జీవితం గడక వచ్చినప్పుడు ఆ పాట యొక్క భావం నీ జీవితం వ్యక్తపరుస్తుంది. ఒక ఉదాహరణకి, నా వంటి పాపిని ప్రేమించిన, నా వంటి కృప, నా హృదయం నాకు భయం నేర్పింది, నా కలవరంలో తొలగించింది, నిస్సహాయ స్థితిలో నన్ను బలపరిచింది, ఏమనండి నా యుద్ధములు జరిగించింది కృప. అంటే రక్షించబడి మారు మనసు పొంది, రక్షించబడి పరిశుద్ధాత్మ పొంది నిజమైన హృదయంతో పాడుతున్నప్పుడు ఆ పాట యొక్క జీవము వేరండి. ఒక మారు మనసు లేనివాడు కూడా అలాగే పాడతాడు. అర్థమైందండి? ప్రతి పాట పాడాలి అంటే ఖచ్చితంగా ఆ పాటకి నీకేదో లింక్ అయి ఉండాలి. అందుకే ప్రవక్త ప్రతిసారి నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును, నేను ప్రేమించున్నాను ఎందుకనగా ఆయన మొదటగా నన్ను నా పాపం నన్ను రక్షించాడు, చూశాడు, పసిబుక్కు లాంటి నా బ్రతుకుని. అంటే అది ప్రవక్త హృదయంలో ఉన్నటువంటి హృదయ భావం, ఆయనలో ఉన్న ఆత్మ అలా పాడిస్తున్న పాట. అంతేగాని నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఆ పాట పాడేసి నువ్వు ఏది పడితే అది మాట్లాడేస్తే కుదరదండి. సో అయితే నేను 94 నుంచి 94 నేను మారు మనసు పొంది యేసు ప్రభు నా పాపములు ఒప్పింపచేసి నేను ప్రభుని వెంబడిస్తున్నప్పుడు ఈ వర్తమానం నాకు తెలిసిందండి. ఏది మీకు తెలిసి ఉండొచ్చు, పాస్టర్ గారికి తెలిసి ఉండొచ్చు, కాకినాడ జాన్సన్ గారు అని చెప్పేసి బోరత్వం అని ఒక పత్రిక వేసేవాడు. ఆయన కుర్రోలు చిన్నగా ఎవరికి తెలియదు, కొంచెం ఆనందకుమార్ గారు కూడా తెలిసి ఉండొచ్చు కానీ చూసి ఉండకపోయి ఉండొచ్చు. ఆయన ఆశ్చర్యంగా మా ప్రాంతం వచ్చి మీటింగ్స్ పెట్టినప్పుడు ఆ మీటింగ్స్కి నేను వెళ్ళడం జరిగిందండి. ఆ మీటింగ్స్లో మీకు ద్వారపూడిలో మోషే గారు అని ఒక పాస్టర్ గారు ఉండేవారు. ఆయన కూడా పాస్టర్ గారు తెలుసు. ద్వారపూడి మోషే గారు తెలుసు అండి, చూసారా, కలిసారా? ఓకే. ఆయన ఎక్కువ కాలం జీవించాడు కాబట్టి ఆయన అందరికీ తెలుసు. కానీ జాన్సన్ గారు అయితే కొంచెం ఎక్కువ కాలం జీవించలేదు, ఆయనకి అనారోగ్యాన్ని బట్టి ఆయన చనిపోయాడు. అయితే మన ద్వారపూడి మోషే గారు మా ఊరు వచ్చినప్పుడు, జాన్సన్ గారిని బట్టి మా ఊరు వచ్చినప్పుడు ఆయన పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులని వర్తమానం బోధించారు. పరలోక రాజ్యం యొక్క తాళపు చేతులని ప్రసంగం చేసినప్పుడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం అవ్వడం అనే విషయం తెలిసింది. అప్పటికి జాన్సన్ గారు ఈ బ్రహ్మ వర్తమానం తెలుసు ఆయనకి, వన్నస్లో యేసునామంలో బాప్తిసం ఆయనకి తెలుసు. కానీ ఆయన కొంచెం పుస్తకాలు బాగా చదవడం వల్ల, పుస్తకాలు బాగా వినడం వల్ల, నేర్చుకోవడం వల్ల ఆయన హీబ్రూ గ్రీక్ భాషల్లో అసలు యేసు ప్రభు పేరేముంది, అసలు హీబ్రూ గ్రీక్ భాషల్లో ఆయన ఏమని పిలువబడ్డాడు, ఈ విషయాలన్నీ రీసెర్చ్ చేసి, అంటే దాన్ని పరిశోధించి ఆయన ఏం చేశాడంటే, ఆయన ప్రతివాడు యేసు యేసు దేవుడు అంటున్నారు, ప్రతివాడు యెహోవా దేవుడు అంటున్నారు. కాబట్టి ఆయన ఆదిమ గ్రీక్ హెబ్రీ భాషలో ఉన్నటువంటి పదాలు తీసుకుని ఆయన యేసు అనే పేరు యేసు కాదు యాషువా అని ఒక పేరు, యెహోవా అనే పేరు యెహోవా కాదు యావే అనే పేరు, అలాగే దేవుడు అనే పదం అసలు పదమే కాదు, అది ఎవరికి పడితే అడిగే దేవుడు అనే పేరు పెడుతున్నారు. అసలు దేవుడి పేరు దేవుడు కాదది, సర్వశక్తిమంతుడు అనే పదానికి ఎలోహిం అనేటువంటి ఈ 3 పదాల గురించి బాగా నేర్పేవాడు అందరికి.
అందరికి బాగా నేర్పేవాడు అండి. ఎలోహిం అనే పదం, యేషువా అనే పదం, యావే అనే పదం, అలాగే ప్రభువా అనే పదం కూడా అదోనై అనేటువంటి పదం నేర్పేవాడు. అయితే మరి నాకు ఇచ్చిన బాప్తిస్మము యాషువా మెస్సీ అని చెప్పేసి నాకు బాప్తిస్మ ఇచ్చాడండి ఆయన. యాషువా మెస్సీ, ఇది కూడా ఒక డాక్టరీన్ ఉంది, ఇది కూడా ఒక బోధ ఉంది, మీరు వినుంటారు, చాలా మంది తెలిసి ఉంటుంది అది. అయితే 94లో నాకు యాషువా మెస్సియా నామములో బాప్తిస్మ ఇచ్చిన తర్వాత మరి నేను ఆ సహవాసంలో ఆయన వచ్చి రావటం, మీటింగ్లు పెట్టడం జరిగినప్పుడు కొన్ని పరిస్థితులను బట్టి జరుగుతున్నప్పుడు ద్వారపూడి ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు ఆ పెళ్లిలో విలియం బ్రెన్నమ్ గారి పుస్తకాలు కనబడ్డాయి. మోషే గారి దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి. ఎందుకు ఆ పెళ్లిలో నేను కూర్చోలేక వెళ్ళి ఆ చర్చిలోకి వెళ్ళి కూర్చుందామని చర్చిలోకి వెళ్ళి చూస్తే పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాల్లో చూసేటప్పటికి ఆ పుస్తకాలు తీసుకున్నాను నేను. వివాహము పరిత్యాగం అనే పుస్తకము, పరిపూర్ణ విశ్వాసం అనే పుస్తకము, గురుతు అనేటువంటి పుస్తకము, కొన్ని పుస్తకాలు తీసుకుని మరి నేను అడిగాను ఈ పుస్తకాలు ఏంటి, ఇది ఏంటి అని అడిగితే ఈ పుస్తకాలు విలియం బ్రెన్నమ్ గారు అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త బోధించినటువంటి వర్తమానాలు అని చెప్తే వాటిని గురించి నాకు ఎవరో పరిచయం చేయలేదు, దాని గురించి పెద్ద ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేదు. కానీ ఆ పుస్తకాలు చదవడం ప్రారంభించాను నేనండి 94లో. అలాగూ విలియం బ్రెన్నమ్ గారి పుస్తకాలు చదవడం ద్వారా మెల్లమెల్లగా దాని గురించి నాకు మరి సహోదరులు నాకు తెలియచేశారు. విలియం బ్రెన్నమ్ ఒక ప్రవక్తని, ఆయన ఫలానా అని, మరి గడియకు, లవోదిక, వర్తమానికుడు అన్ని విషయాలన్నీ కూడా పరిచయం చేశారు, నమ్మాము. అలాగే మరి ఆ యొక్క జాన్సన్ గారు ఒక టైం వచ్చిన తర్వాత 95లో ఇప్పుడు ఆయన చనిపోయాడు ఆయన. సరే, అంతవరకు చెప్పి ఆఫ్ చేస్తాను నేను. అయితే పిల్లరా, నేను తర్వాత బ్రెన్నమ్ గారి వర్తమానం కోసము షిండే గారు రావటం, షిండే గారి ద్వారా బ్రెన్నమ్ గారి వర్తమానం బాగా తెలుసుకోవటం, షిండే గారిని ఎలాగైనా రావాలని కోరుకోవటం, షిండే గారు మా ప్రాంతం రావటం, ఆ తర్వాత మరి నన్ను ఒక సేవకుడిగా అభిషేకించడం జరిగింది షిండే గారు, అలాగే పాస్టర్ అరుణ్ కుమార్ గారు, ఇంకా చాలా మంది సేవకులు నన్ను ఒక వారితోటి జత పనివాడిగా నన్ను అభిషేకించడం జరిగింది. వాస్తవంగా నేను 94లో మారు మనసు పొందిన, సేవ చేయాలి, పాస్టర్ అవ్వాలనే ఆశ, ఆలోచన ఎప్పుడూ ఉండేది కాదండి. పాస్టర్ అనే తలంపే వచ్చేది కాదు నాకు. అయితే మీటింగ్స్ పెట్టించేవాడిని, వెనకాల నుండి ఆర్గనైజ్ చేసేవాడిని, మొత్తం చర్చ్ వెనకుండి అంతా కూడా చేసేవాడిని. కానీ విలియం బ్రెన్నమ్ గారు వర్తమానం గారికి వచ్చేటప్పటికి ఎందుకో ఆ వన్నెస్ వాళ్ళు వ్యతిరేకించడం బట్టి, షిండే గారు రావడానికి కూడా వాళ్ళు అంగీకరించకపోవడం బట్టి నేను కొంచెం పట్టుబట్టి ఎలాగైనా సరే ఈ వర్తమానం ప్రకటించబడాలనేటువంటి ఉద్దేశంతో మరి షిండే గారు రప్పించడం బట్టి మరి ఆ విధంగా 3 కార్యాలు చెప్పాడు విలియం బ్రెన్నమ్. ఏంటంటే, ఒకటి బాప్తిస్మము, ప్రభురాత్రి భోజనము, పాదశుద్ధి కార్యక్రమం. అయితే పాదశుద్ధి కార్యక్రమం కాడికి వస్తేవాడు కదా అక్కర్లేదు అనేటువంటి విషయంలో వివాదం జరిగింది. బ్రెన్నమేట్స్ గురించి కూడా తప్పుగా వినడం జరిగింది. బ్రెన్నమేట్స్ అంటే వాళ్ళకి సరైన మారు మనసు ఉండదని, వాళ్ళు ప్రార్థనా పరులు కాదని, వాళ్ళు విలియం బ్రెన్నమే క్రీస్తు అంటారని, విలియం బ్రెన్నమే దేవుడు అంటారని రకరకాలుగా మాటలు వినడం బట్టి నేను తగ్గిపోతానని ప్రయత్నం చేశారు కానీ నేను తగ్గలేదు. అప్పుడు కూడా సేవకుడు అవ్వాలని నాకు ఆశ లేదు, నాకు ఆలోచన లేదు నాకు. అయితే చూడండి, సేవ పిలుపున్నా దర్శనం ఉన్నా కూడా నేను సేవకు రాకపోవడానికి కారణం ఏంటంటే, మొట్టమొదటిగా పాస్టర్ అంటే అది నాకు అసలు ఆ జాబు లేదంటే ఆ పని, దానికి నేను అస్సలు ఫిట్ కాననేది నా అభిప్రాయం. కాబట్టి దర్శనం ఉన్నా, దేవుని పిలుపు నాకున్నా, నేను వెనక్కి వెళ్ళిపోయాను. కానీ నాకు ఒక ఆశ ఉండేది ఏంటంటే, సువార్త చేయాలి అని అంటే ఖచ్చితంగా ఒక సువార్థికుడిగా అభిషేకించబడాలి, ఒక సువార్థికుడిగా వెళ్ళి సువార్త చేయాలి అనేటువంటి ఆశతో మరి ఆ యొక్క 2000 సంవత్సరంలో షిండే గారి ద్వారా పెట్టిన మీటింగ్స్లో నన్ను కూడా తోటి దైవజనుడిగా, సేవకుడిగా నన్ను అభిషేకించడం జరిగింది. అయితే అది వరకు సేవ చేస్తున్న వ్యక్తికి నేను చెప్పాను, బ్రదర్ మీరు ఇలా తొందరపడుతున్నారు, తప్పు చేస్తున్నారు,
విలియం బ్రెన్హమ్ వర్తమానం మీరు నిరాకరిస్తున్నారు, లేదంటే పిట్ వాషింగ్ అక్కలో అంటారు, ఇది అన్నారు, ఇదిగో మీరు శాండ్విచ్ పెట్టి వెళ్ళిపోతున్నారు, అలా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు, కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పాను. అప్పటికి నాకు దర్శనం వచ్చింది నాకు. అయితే ఆయన ఇలా అయితే ఉంటాను, ఇలా అయితే ఉండను అని చెప్పేసి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఆ తరువాత మరి నేను సంఘం యొక్క బాధ్యత తీసుకోవడం ప్రారంభించాను. సంఘం యొక్క బాధ్యత తీసుకున్న తర్వాత అస్సలు నాకు తెలియదు, చర్చ ఎలా నడిపించాలో తెలియదు, ప్రసంగం ఎలా చేయాలో. సువార్త అంటే చేస్తాను కానీ చర్చిలో నిలబడి ప్రసంగం చేయడం రాదండి. అయితే ఆ 2000 సంవత్సరంలో మళ్ళీ మే నెలలో, మార్చి నెలలో నా దగ్గర మీటింగ్ జరిగింది. మే నెలలో మరి షిండే గారికి నా దర్శనం గురించి చెప్పడం జరిగింది. నేను అయ్యా ఇలా జరిగింది, ఇలా జరిగింది, మీరు వచ్చి వెళ్ళిన తర్వాత ఇలా జరిగిందని చెప్పినప్పుడు ఆ దర్శనానికి ఆయన చెప్పిన మాట ఒకటి ఏమన్నాడంటే, ఆయన రాజు నీకు వచ్చిన దర్శనము దేవుడు నీకు ఇస్తే దేవుడు నిన్ను నిలబెడతాడు, నువ్వు నిలబడు, ధైర్యంగా ఉండు అన్నాడు. అంతే. ఇప్పటికి 25 సంవత్సరాలు అయింది నేను సేవకు వచ్చాను. 25 సంవత్సరాల నుంచి పాస్టర్గా పనిచేస్తున్నాను. అయితే ఈ విలియం మ్యారియన్ బ్రెన్హమ్ గారి ప్రసంగాల కోసము నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళందరూ కూడా మళ్ళా విలియం బ్రెన్హమ్ గారి గురించి చెప్పడం ప్రారంభించారు. అవును, కరెక్ట్, అది కరెక్ట్ అనే కాడికి వచ్చారు. అలా కరెక్ట్ అనే కాడికి వచ్చి చివరికి రొక్కం రాజు కంటే మేము ఇంకా ముందుకు వెళ్ళిపోయామంటానికి రకరకాల స్థితిలోకి వెళ్ళిపోయారు. కాబట్టి నాకంటే ఎంత ముందు వెళ్ళిపోయినా పర్వాలేదు, నాకంటే వాళ్ళకి ఇంకెక్కువ బాగా తెలిసినా పర్వాలేదు. ఈరోజు ఈ వర్తమానంలో పరిస్థితులు ఎలా వచ్చాయో నేను వర్తమానం నుంచి మీకు బోధిస్తాను. అది సో కాబట్టి నేను ఒకటే చెప్తాను, పిలుపు ఉన్నవాడేమో నాకు పిలుపు లేదని వెనక పారిపోతాడు, పిలుపు లేనివాడేమో పరిగెత్తుకు వచ్చి పట్టుకుంటాడు. ఇది భయంకరమైన స్థితి అండి. ఒక దర్శనం ఉండదు, దేవుడి నుంచి ఒక కాల్ అనేది, ఆ రికగ్నైజింగ్ అనేది, ఆ గుర్తింపు అనేది రాదు. ఒకటే ప్రవక్త బ్రహ్మం చెప్పాడు, దేవుడు తన సేవకు పిలుస్తేనంటే ఎవడు ముందుకు రాడంట, పిలుపు లేనడల్లా పరిగెత్తుకొస్తాడు. ఇదేమనుకుంటాడంటే వీడు ఆడదైనా మగడైనా ఎవరైనా డినామినేషన్ అయినా వర్తమానం ఎవరైనా వొకాబులర్ మార్చేస్తారండి, మాట్లాడే విధానం మార్చేస్తారు, 2 రోజులు గ్రాంధికం మార్చేస్తారు, ఎవడునో అనుకరణ చేస్తారు, ఎవరినో టార్గెట్ పెట్టుకుంటారు, ఎవరు ఉన్నారు కదా 3 మంది సేమ్ ఇచ్చేస్తారు. ఎందుకంటే వాడు పొందింది పరిశుద్ధాత్మ కదా, దురాత్మ పొందాడు వీడు. మనిషి యొక్క అభిషేకాన్ని పొందాడు కానీ పరిశుద్ధాత్మ ఎందుకంటే నువ్వుగా ఉండు. అనుకరణ అనేది తప్పు. ఎందుకంటే ఇక్కడ పాస్టర్ గారు ఏం ప్రసంగం చేస్తున్నాడు, వీడు పాస్టర్ గారి ప్రసంగాలు వీడు యూట్యూబ్లో ప్రసంగాలు విని ఆశిష్ లాగా ఒకడు, కేవీ మార్క్ లాగా ఒకడు, అరుణ్ కుమార్ గారిలో ఒకడు, లేదంటే బర్ణబస్తుని ఆయన గురించి ఏం చెప్పకూడదు, ఆయన ఒకడు అట్లా ఒక్కరోజులాగా ఒకడు మాట్లాడాలన్నటువంటి ఆ యొక్క అభిషేకాన్ని పొందుతున్నారు వాళ్ళు. లేదంటే వస్తుంది సాధారణంగా, వింటున్నప్పుడు ఆ రకమైన ఫీలింగ్ వస్తుంది. కానీ ఆ ఫీలింగ్ను కూడా పక్కకు నెట్టి దేవుడు నీకు ఇచ్చిన సహజ స్వభావంతో మాట్లాడేదని దేవుడు చేస్తున్నారండి. కాబట్టి ఎప్పుడు కూడా కాపీ చేయకూడదు, ప్రసంగం కాపీ చేయకూడదు, వ్యక్తి యొక్క హావభావాలు కాపీ చేయకూడదు. ఎందుకంటే నువ్వు బాగా బైబిల్ చదివితే, నువ్వు బాగా మెసేజ్లు వింటే నీకు పరిశుద్ధాత్మ అభిషేకం వస్తుంది, వ్యక్తి అభిషేకం రాదు. ఎందుకంటే మొట్టమొదట ఈ వర్తమానంలో ఉన్న సమస్య ఏంటంటే పాస్టర్ గారు చెప్పే ప్రసంగాలు వినరండి విశ్వాసులు. ఈ సైతాను యూట్యూబ్లో పెట్టిన ప్రసంగాలు విని నేనేమి మీ పాస్టర్ గారు చెప్పమని లేదు, లేదా నేను చెప్పడానికి నేను చెప్తున్నాను కదా, నాకు మా మాట ఉండదు అని చెప్పి ఇచ్చారు కదా, కూర్చోమంటే కూర్చుంటాను, అదేమి ఉండదు. అర్థమైందంటే నా సంఘానికి ఒకటే చెప్తాను, నేను నా సంఘమైనా నేను ఎక్కడికి ఒకటి చెప్తాను. నువ్వు ఒక సంఘానికి వెళ్తూ నీ సంఘ కాపరి ప్రసంగం వినలేనప్పుడు నువ్వు ఆ సంఘానికి సంబంధించిన వ్యక్తివి కాదు. ఎందుకంటే ఖచ్చితం అండి. ఎందుకంటే ఈరోజు సాతాను చేసే మోసం, సాతాను చేసే అబద్ధం భయంకరం అండి. నేను కూడా చెప్తున్నాను, ప్రతి సేవకుడు ధనాపేక్ష అని ఇచ్చని కప్పి పెడతారండి. సేవకు వస్తే బాగా
అందరిని చూస్తారు కదా, పాస్టర్లు అందరినీ చూస్తారు కదా. ఏం చూస్తారు పాస్టర్ని? నిన్నగాకి ఆలోచన పాస్టర్ ఏం చేస్తాడు? బూట్లు వేసుకుంటాడు, షూ వేసుకుంటాడు, షూట్ వేసుకుంటాడు, అదే టైల్ కట్టుకుంటాడు, షర్ట్ వేసుకుంటాడు. ఇప్పుడు ఇదేమైందంటే ఇదొక ఫ్యాషన్ అయిపోయిందండి. ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. ఒక ఫొటోస్ పేరు చాలా ఎవరికాడే ప్రొఫైల్ పెట్టుకుంటాడు, అది ఎవరికాడే ప్రొఫైల్ పెట్టుకుంటాడు. ఎందుకు పెట్టుకుంటాడంటే అలా ఉండాలని కోరిక, ఆ స్థాయికి రావాలని ఆశ. సహజసిద్ధంగా నువ్వు షూట్ వేసుకో తప్పలేదు, నువ్వు ఫోటో దిగు తప్పలేదు. ఏఐలో ఫోటో నువ్వు అందులో పెట్టావు, దాని అర్థమైంది. ఆ స్థాయి నీకు వస్తుంది. ఒకప్పుడు నేను అనుకునేవాడిని, పాస్టర్లు కూడా అనుకో ప్యాంట్ ఇస్తే బాగుంది అనుకునేవాడిని. ఆ పాస్టర్ గారికి బ్లాక్ ప్యాంట్లు ఎక్కువ ఉండి, ఆయన ఎప్పుడు బ్లాక్ ప్యాంట్ వేసుకోండి. నాకు ప్యాంట్లు ఉండి కదా సరిగా, ప్యాంట్ ఇస్తే బాగుంది అనుకున్నాను. కానీ నోరు తెరిచి అడగలేకపోయాను, ఆయన ఇవ్వలేదు నాకు. కానీ నాకు మొట్టమొదట బట్టలు ఎవరైనా ఇచ్చారు, రాజు నువ్వు ఇలాంటి బట్టలు వేసుకున్నావండి, కొంచెం మంచి బట్టలు వేసుకుని అన్న వాళ్ళు ఎవరంటే హైదరాబాద్ సామ్యుల్ కొత్త, బోయస్ కొత్త, జీవన్ ప్రకాష్ కొత్త. వాళ్ళు రాజు హవాయి చెప్పులు వేసుకుని వెళ్ళేవాడు. నేను హైదరాబాద్ హవాయి చెప్పులు వేసుకుని, రబ్బర్ చెప్పులు, పారాగాన్ చెప్పులు వేసుకుని వెళ్ళేవాడిని. బాగా నలిగిపోయిన బట్టలు వేసుకుని వెళ్ళేవాడిని. అయితే ఇక్కడ ఈ ట్విస్ట్ చెప్పకముందు కూడా చెప్పాలి. అదేంటంటే నేను పుట్టుకతోటే ధనవంతుల కుటుంబంలో పుట్టాను. మా నాన్న కొయిట, మా తాత కొయిట. నేను కన్ను తెరవకముందే మా తండ్రి మా తాతగారు కూడా గల్ఫ్. నేను చిన్నప్పటి నుంచి మంచి విలువైన బట్టలు, దుబాయ్ బట్టలు, మస్కడి బట్టలు తొడిగాను. నేను నాకు ఒక ఏజ్ 6th క్లాస్ 7th క్లాస్ వచ్చే వరకు కూడా నేను ఉత్తరాలు రాసి మా నాన్నని ఎన్టీ రామారావు ఏ ప్యాంట్ వేసుకుంటే, అక్కినే నాగేశ్వరరావు ఏ ప్యాంట్ వేసుకుంటే ఆ సినిమా వాళ్ళ ప్యాంట్లో కలర్స్ నేను రాసి కూడా మా నాన్నకి అవి కావాలి నాకని పట్టుకొచ్చి కూడా మా నాన్న దుబాయ్ నుంచి మంచి బట్టలు తొడిగాను. పెళ్ళయ్యే వరకు కూడా మంచి బట్టలు తొడిగాను, జీన్ ప్యాంట్లు తొడిగాను, మంచి షర్ట్లు తొడిగాను. పెళ్ళయింది, మారు మనసు పొందాను, చిరిగిపోయిన బట్టలు వేసుకోవడం మొదలెట్టాను. నాకు బట్టల మీద కూడా ఇంట్రెస్ట్ పోయింది. నాకు బట్టలు అంటే అసలు ఇష్టమే పోయింది. నాకు నా జీన్ ప్యాంట్లు ఆడాలకి ఇచ్చేసాను, నా మంచి షర్ట్లు ఆడాలకి ఇచ్చేసాను. నా ప్యాంట్లు కూడా చిరిగిపోయి ఉండి, నా షర్ట్లు కూడా అంత ఇస్త్రీ కూడా చేయించుకునేవాడిని కాదు నేను. అయితే అంత సామాన్యంగా ఉండి ఎవరైనా ప్యాంట్ ఇస్తే, ఎవరో కూడా కాదు, పాస్టర్లు ఎవరైనా ప్యాంట్ ఇస్తారేమో ఆశపడేవాడు, పాస్టర్లు ఎవరైనా చొక్కా ఇస్తారేమో ఆశపడేవాడిని. దేవుని సంగతి నిజం చెప్తున్నాను, జోక్ కోసం సానుభూతి కోసం ఈ చెత్త మనకు రాదు. నిజంగా దేవుని ఎదురు చెప్తున్నాను, ఎవరైనా చొక్కా ఇస్తే బాగుందనుకుంటున్నాను. ఏమీ లేవండి మీకు ఆ టైం. అంటే మా నాన్నకి 3 ఎకరాలు ఉంది, మా తాతకి 2.5 ఎకరాలు ఉంది, చాలా ఆస్తి పనులు. కానీ నేను ఎప్పుడైతే మారు మనసు పొందానో అందరూ ఉండి ఎవరు లేని వాడిని అయిపోయాను. అప్పటి వరకు బాగా లగ్జరీగా, తాగుబోతుగా, తిరుగుబోతుగా, ఇష్టానుసారం జీవించింది నేను. మారు మనసు పొందిన తర్వాత ఎవరు నన్ను ఇష్టపడలేదు, మారాడనుకున్నారు అంతే. సరే, కూలి పనికి వెళ్ళడం మొదలుపెట్టాను. వ్యవసాయం పనికి, కూలి పనికి వెళ్ళడం మొదలుపెట్టాను. ఎంతగా 94 నుంచి నేను కూలి పనికి వెళ్తానే ఉన్నాను. 94 నుంచి కూలి పనికి వెళ్తానే ఉన్నాను. కూలి పని అంటే వ్యవసాయం పని. నేను మారు మనసు పొందాను, సువార్త ప్రకటిస్తున్నాను. పనికి వెళ్తే బైబిల్ కూడా అట్టుకెళ్ళిపోయాడు సంచిలో పెట్టుకుని. పనికి వెళ్తే నా బట్టలు మంచి బట్టలు వేసుకుని, నా మంచి బట్టలు ప్యాంట్ షర్ట్ వేసుకుని పొలంకి వెళ్ళి, పొలం కాడ నా ప్యాంట్ షర్ట్ తీసి నిక్కర్ వేసుకుని, బనీన్ వేసుకుని పొలంలో పనిచేసి, మళ్ళీ గోధులో స్నానం చేసి, మళ్ళీ ప్యాంట్ షర్ట్ వేసుకుని మళ్ళీ సువార్తకి వెళ్ళేవాడిని. ఇంటికి రావాలంటే నాకు ఇష్టమయ్యేది కదా, ఇంటికి వెళ్ళేవాడిని కాదు నేను అసలు. ఎవరికైనా ఒకవేళ అలాంటి అనుభవం ఉందేమో, ఒకవేళ ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. అప్పటికి నాకు 2 పిల్లలు పుట్టారు. అప్పటికి నాకు ఇంటికి వెళ్ళేవాడిని కాదు. రాత్రి ఎప్పుడు 10-11 గంటలకు వెళ్ళేవాడిని ఇంటికంటే. ఎందుకంటే సువార్త చేసుకుంటూ పాస్టర్ అవ్వాలని కోరిక కాదు, సువార్త. రక్షించబడ్డాను, నేను మారు మనసు పొందాను, దేవుడు నన్ను రక్షించాడు. ఓ సిస్టర్స్ని చూస్తే వాళ్ళతో అక్క భావంతో, చెల్లి భావంతో, తల్లి భావంతో నేను దేవుడు రక్షించాడని చెప్పడం. బ్రదర్స్ అయితే చాలా ప్రయాసపడి, అన్న నా జీవితాన్ని మార్చాడు, తమ్ముడు ఇలా మారరా అని ఈ ప్రయాసం. అయితే పిల్లరా, నేను కూలి పనికి వెళ్తున్నప్పుడు నాకు నా డబ్బులు రోజుకి కూలి ఎంత అంటే 30 రూపాయలు అండి.
94లో మా ఇంటి దగ్గర కూలీ 30 రూపాయలు అండి, 30 రూపాయలు. అంటే వారం అంతా కష్టపడితే 5 3 15, 150 రూపాయలు, 6 3 18, 180 రూపాయలు, 200 లోపు వచ్చేది. అప్పట్లో నూనె కేజీ నూనె 18 రూపాయలు 20 రూపాయలు ఉంది నాకు. నా పెళ్ళి అయినప్పుడు 88లో నాకు పెళ్ళి అయింది. 20 రూపాయలు నూనె, కందిపప్పు ఒక 18 రూపాయలు అలా ఉండేది. ఆ మెయింటెనెన్స్ సరిపోయేది అలాగే. అయితే నా కష్టం చూసి నా భార్య కూడా ఎప్పుడు పనిచేసింది కాదు. అది పుట్టినప్పటికీ వాళ్ళ అమ్మ నాన్న కొయిట. మా ఊర్లో అందరూ కొయిటలో ఉంటారండి. ఇప్పుడైతే మా ఊర్లో అందరూ ఇజ్రాయిల్లో ఉంటారండి. ఇప్పుడైతే మా ఊర్లో అందరూ లండన్లోనూ అమెరికాలో ఉంటారండి. మా ఊరు అంటే పల్లెటూరు, కానీ మీరు అక్కడికి వస్తే అది పల్లెటూరు అనుకోరండి. ప్రతి ఒక్కరికి డూప్లెక్స్ బిల్డింగ్లు ఉంటాయండి. 2 అంతస్తులు 3 అంతస్తులు బిల్డింగ్స్ ఉంటాయి. సరే, అప్పుడు నా కష్టాలు చూసి నా భార్య కూడా నాతో పాటు కూలి పనికి వచ్చేదండి. ఇద్దరు కూలి పనికి వెళ్ళేవాడు. ఆవిడ వేరే పంటలోకి వెళ్ళేది, నేను వేరే పంటలోకి వెళ్ళేవాడిని. పంటలు తెలుసు కదా మీకు. మేస్త్రి ఉంటాడు, మేస్త్రి పొద్దున్నే కేకేస్తాడు 7 గంటలకి. ఆడవాళ్ళు వైపు పంపుతాడు, మగవాళ్ళక వైపు పంపుతాడు. ఆకు తీస్తారు తెలుసు కదా, వరి నాడు తీస్తారు కదా, అది ఆ పని, బట్టలు అక్కలేసే పని, తొరాలేసే పని, గంపలు మోసే పని, ఇవన్నీ నేను చేశాను. ఇప్పుడు మీకు నేను అలా కనబడుతున్నాను? నేను అలా కనబడను. బాగా చదువుకున్న వాళ్ళ కనబడతాను, కొంచెం ఉద్యోగం చేసుకున్న వాళ్ళలాగా కనబడతాను. పర్సనాలిటీ అది అంతే. కానీ ఈ స్టోరీ ఎవరికి తెలియదు కదా. సరే, ఈ లోపు 3వ బిడ్డ కూడా పుట్టేసింది నాకు. 94లో 3వ బిడ్డ పుట్టేసింది. 3వ బిడ్డ పుట్టేసిన తర్వాత నా భార్య, నేను రోజు ఇంటికి రావడం నాకు అలవాటు లేదు కదా, మీటింగ్కి వెళ్ళిపోవడం, ఎక్కడ సువార్త చేయడం అలవాటు కదా. అప్పుడు నా భార్య నన్ను 1 సంవత్సరంలో పిల్లోడు పురుడు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ అబ్బాయికి ఏమో 1 సంవత్సరం, అమ్మాయికి ఏమో 2 నెలలు పురుడు వచ్చింది. అప్పుడు చంటి పిల్లోడిని పట్టుకుని ఇంకొక బ్రదర్ సైకిల్ దొరికితే చంటి పిల్లోడిని మీటింగ్కి తీసుకెళ్ళిపోయేవాడిని. 8 నెలల 10 నెలల వయసులో పిల్లోడిని, 8 నెలల 10 నెలల పిల్లోడిని నేను మీటింగ్స్ తీసుకెళ్ళిపోయేవాడిని. అలా కష్టపడి నేను అలా సువార్త చేసి అలా దేవుల్లో జీవిస్తున్నప్పుడు 2000 సంవత్సరంలో నేను సేవకు వచ్చానండి. సేవకు వచ్చినప్పుడు నా మొదటి కానుక ఎంతో తెలుసా? 120 రూపాయలు. వారం నేను కష్టపడితే ఎంత? 180 రూపాయల నుంచి 200. కానీ నేను సేవకు వస్తే నాకు వచ్చిన కానుక ఎంత? 120 రూపాయలు. ఆదివారం వచ్చిన కానుక మంగళవారానికి అయిపోయేదండి. మంగళవారం సంత ఉండేది. ఆ సంతకి వెళ్ళి కొన్ని తెచ్చుకుంటే మంగళవారం సంతకి అయిపోయింది. అప్పట్లో నా సంఘంలో ఎవరు ఇజ్రాయిల్లో లేరు, నా సంఘంలో ఎవరు కోయిటలో లేరు, ఎవరు ఉద్యోగస్తులు లేరు, ఇప్పటికీ లేరు ఉద్యోగస్తులు, ఎవరు లేరు. అయితే 120 రూపాయల నుంచి ప్రారంభించిన నా పరిచర్య క్రమేణా దేవుడు నన్ను ఏ వారానికి ఆ వారం పోషించడం మొదలుపెట్టాడు. ఏ వారానికి ఆ వారం. నేను ఒకటే చెప్తాను, ఏ సేవకుడి దగ్గర ఎవడి చేతి కింద నేను రూపాయి చాపలేదు. నన్ను బలపరిచినోడు కానీ నా చేతిలో డబ్బులు పెట్టి, రాజు నీకు ఏం అవసరతలు ఉంటాయో, పాస్టర్ గారు నీకు ఏం అవసరంతో అని ఒక్క పాస్టర్ నా చేతిలో డబ్బులు పెట్టలేదు. నా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎవరు ఏ పాస్టరు లేడండి, ఎవరు లేరండి. నెలకి ఎంత ఇవ్వడమో, 3 వారానికి ఎంత ఇవ్వడమో, 2 వారాలకి ఎంత ఇవ్వడమో, ఏమైనా ఖర్చు ఉంటుందేమో, ఎవరెవరు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు షిండే ఉన్నారు, జార్జిమల్ ఉన్నాడు, వైజాగ్ వసంత్ కుమార్ ఉన్నారు, అరుణ్ కుమార్ ఉన్నాడు, కేవి మార్క్ ఉన్నాడు. ప్రతి దైవజనుడు నా దగ్గరకు వచ్చాడు. నేను ఎప్పుడు ఎవరి దగ్గర ₹1 వాళ్ళ దగ్గర చేయి చాపలేదు, వాళ్ళ చేతి కింద నేను ఎప్పుడు లేను. అర్థమవుతుంది? ఎప్పుడు ఏ పాస్టర్ ఒకవేళ వాళ్ళ చేతులు ఏదైనా సేవకులను కామి పెడితే దానికి నేను 200 పెట్టాను. అంటే దేవుడు అలా దినదినము నన్ను అలాగా దీవించాడు, ఆశీర్వదించాడు. కాబట్టి సేవ అంటే ఎవడో వెనకాల సపోర్ట్ ఇచ్చి, నీ వెనకాల నేను ఉంటాను, నీకు నెల ఎంత ఇస్తాను, వారానికి ఎంత ఇస్తాను, నా చేతి కింద నువ్వు ఉండు, ఇదంతా నేను నీ సంగతి నేను చూసుకుంటానని పంపితే వచ్చిన సేవకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఏ చిన్న కష్టం వచ్చినా పాస్టర్ ఫోన్, ఎవరు పంపడానికి ఫోన్ చేస్తారు. అయ్యారండి ఇంట్లో అని మరి ఇప్పుడు నేను నలుగురు పోషిస్తున్నానంటే అది నాకు లోపడరా? నేను జీతం ఎత్తున్నాను కదా, కానుక అంటున్నాను, ఉద్యోగి కానుక, అది జీతం. అది
ప్రతి నెల నీకు కవర్లు ఎక్కిస్తున్నానండి, అర్థం ఏంటి? డినామినేషనల్ జీతం అంటారు, మనం ఏమంటాం? కానుక అంటాం, అంతే తేడా. నా చేతి కింద 10 మంది ఉంటారు, వాడి చేతి కింద 10 మంది ఉంటారు. దాని కింద 100 మంది ఉంటారు, నీకు అయితే 10 మంది ఉంటారు. వీళ్ళు వీర విధేయులండి. దేవుడు చెప్పిన వినరు, దేవుడు చెప్పినా వినరు వీళ్ళకి ఏంటంటే ఆ పెద్ద బాస్ చెప్పాలండి. ఈనాడు చెప్తాను కొన్ని విషయాలు, వాక్యం నుంచి చెప్తాను కొన్ని విషయాలు. నేను చెప్తాను, ఎవడైతే నేను ఉంటాను వెనకాల, నువ్వు సేవ చేయి, నేను కోయిటీలు పంపిస్తాను నీకు డబ్బులు, నేను అమెరికాలు పంపిస్తాను డబ్బులు, నేను లండన్ వెళ్ళి పంపిస్తాను, లేదా నెల నెల నీకు 300 ఇస్తాను, నెల నెల 3000 ఇస్తాను, నెల నెల 1500 ఇస్తాను అని ఎవడైతే పంపుతున్నాడో ప్రతి వాడు పిలుపు లేనోడే. ఎందుకంటే దేవుడు పిలిచిన మనిషి తాను కష్టపడి పని చేసుకుంటూ సువార్త చేయాలి. అది చిన్న జాబ్ అయినా పర్వాలేదు, కూలి పని అయినా పర్వాలేదు, చిన్న వ్యాపారం అయినా పర్వాలేదు. వీళ్ళు ఏం చెప్తారంటే, అరే దేవుడిని పిలిచినప్పుడు వ్యాపారం ఎందుకు? వ్యాపారం అంటే ఏది దోపిడీ వ్యవస్థ కాదు. వ్యాపారం అంటే దోపిడీ వ్యవస్థ కాదు, జస్ట్ రొటేషన్ అంతే. ₹1 వస్తుంది, ₹10 వస్తుంది, అది మళ్ళీ రొటేషన్ అవుతూ ఉంటుంది. అది ఎట్టున్నారండి? కూలి పని. ఇప్పుడు నీ భార్య పిల్లల్ని నువ్వు ఫస్ట్ పెట్టకూడదు. సేవకు పిలిచాడని చెప్పి నీ పిల్లలు పెట్టి వదిలిపెట్టేసి నువ్వు సంచేసుకుని వెళ్ళిపోతున్నాడు, కుదరదు. నువ్వు పోషిస్తానని ప్రామిస్ చేసావు, నువ్వు ప్రమాణం చేశావు. లేదని దేవుడే చూసుకుంటాడండి అని అనుకో. నువ్వు ప్రమాణం చేసింది నువ్వు, దేవుడు కాదు. కాబట్టి మొదట నీ భార్య బిడ్డలను పోషించుకునే ఒక పని చూసుకో. అది ఆటో నడుపుకుంటావా, కూలి పని చేసుకుంటావా, లారీ డ్రైవర్వా, ట్యాక్సీ డ్రైవర్ అనేది అనవసరం. ఖచ్చితంగా సేవకు పిలవబడ్డవాడు కూడా పని చేయాలి. అదేంటండి? కాదండి, ఎలీషా ఎడ్లని నరికేసి గుర్తులు చేసేసారు కదండి, పేతురు యాకోబు యోహానులు సమస్త విడిచిపెట్టి వచ్చేసారు కదండి. నిజమే, వాళ్ళు సమస్త విడిచిపెట్టి వచ్చేసారు, వాళ్ళు ఏమీ సంపాదించుకోలేదు. మరి సేవని నువ్వు సేవలో వచ్చి ఎంత సంపాదించావు? ఈరోజు ఈ సేవ అనేది ఒక బిజినెస్గా మారింది. ఒక బిజినెస్గా మారిపోయి పోటీ తత్వం పెరిగిపోయి బట్టల్లో పోటీ, చెప్పుల్లో పోటీ, షూట్లో పోటీ, కారుల్లో పోటీ, అంటే దానికంటే ముందు మోటార్ సైకిల్లో పోటీ. ప్రతి వాడు అనుకునేవాడు రొక్కరాజు భలే బట్టలేస్తాడు రా, భలే బలి మీద తిరుగుతాడు రా, భలే కారు మీద తిరుగుతాడు రా. రొక్కరాజుకి దేవుడు ఇచ్చాడు, కొనుక్కున్నాడు. నువ్వు వాడిని చూసి మొదలెట్టుకుంటే ఎలాగా? దేవుడు నీకు ఇచ్చాడని నిన్ను చూసి నేను మొదలెట్టుకోను. నేను నా స్థాయి ఏంటో, నా పరిస్థితి ఏంటో, నా ఎదుగుదల ఏంటో, నా పరిస్థితి ఏంటో నాకు తెలియాలి కదా. అప్పులు చేసేయటం, విశ్వాసుల మీద ఎట్టేయటం, అప్పులు చేసేయటం. నా అప్పు ఏ విశ్వాసి తీర్చలేదు. నేను ఎప్పుడు నా అప్పుల కోసం సంఘంలో భిక్షమెత్తుకోలేదు. ఈరోజు దేవుడు ఎవరైనా కలిగి ఉంటే ఇస్తారు. ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నామని పాస్టర్ గారు కష్టాలు చూసో బాధలు చూసో ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు. అది కామన్. అది ఉంటారు కదా మంచి వాళ్ళు అండి. సేవకుడు అండి ఇబ్బందులు ఉన్నప్పుడు, భార్య బాగున్నప్పుడు, పిల్లలు బాగున్నప్పుడు, కుటుంబాల ఆర్థిక పరిస్థితులు బాగున్నప్పుడు, కొంచెం బాగున్న వాళ్ళు బియ్యం కట్టేసే వాళ్ళు ఉంటారు, లేదంటే ₹1000 చేతులు పెట్టి వాళ్ళు ఉంటారు. అంతకు మించి సంఘం మీద వీడి అప్పులు సంఘానికి రుద్దకూడదు. వింటున్నారండి? చాలా మంది చర్చికి అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేసి ఇల్లులు కట్టేసుకున్న పాస్టర్లో ఉన్నారు. నేను చర్చికి అని చెప్పి ప్రారంభించినప్పుడు నాకు ఇంటికి స్థలం ఉందా లేదని కూడా ఆలోచించుకోకుండా మొత్తం చర్చ్ చేశాను. నేను నాకు ఉండటానికి ఇంటి స్థలం కూడా లేనప్పుడు ఆ చర్చికి ఆనుకుని ఒక చిన్న గుడిసేసుకున్నాను. నేను ఆ కొబ్బరి చెట్లు కొట్టేసిన కొబ్బరి చెట్లన్నీ కొయ్యించి, ఆ కొబ్బరి చెట్లన్నీ కూడా మేకలేసి కొట్టించి, చిన్న గదిలో నా 3 పిల్లలు ఒక రూములో, వంట గదిలో నేను నా భార్య జీవించాను. అయితే దేవుడు మమ్మల్ని దినదిన అభివృద్ధి పొందించాడు. సరే, మందిరం పాడు చేయకూడదు, మందిరం మనం పాడు చేయకూడదు, అవసరమైతే పైన ఉండొచ్చా ఉండకూడదా, కొన్ని 2 గదులు వేసుకుందామని చెప్పి పైన 2 గదులు వేసుకున్నామండి. చర్చి పైన వేసుకున్నాం. చూసిన అన్యులందరూ అన్నారు, దేవుడి కింద మీరు పైన కాపురం చేయడం కరెక్ట్ కాదు, మీరు కింద ఉండాలి, దేవుడు పైన ఉండాలి. అది అన్యులు కదండి, ఆచారం కదా, దేవుడు పైన ఉండాలన్నాను.
అయితే దేవుడు అలాంటి నిస్సహాయ స్థితిలో దేవుడు మొదట నేను ఒకటి అడిగాను, నాకు ఇల్లు ఉందా లేదన్నది కాదు, పైన మొదట చర్చ అవ్వాలి. ఆ రీతిగా పైన చర్చ అయిన తర్వాత బేరాలు కట్టుకుని చిన్న చిన్న గుడ్లు కట్టుకుని హాల్ అంతట్లో మేము కాపురం ఉన్నామండి. క్రమేణా గదులు కట్టుకోగలిగాం. కింద హౌస్, పైన చర్చి, పైన మళ్ళీ సేవకులు వస్తే ఉండడానికి కూడా ఎక్కడి నుంచి వెళ్ళింది ఇదంతానే కూలి పని చేసుకున్నాక. ఒకరి దగ్గర చేయి చాపుకోకుండా, ఒకరి కింద ఉండకోకుండా. అదే నేను అన్నాను, ఏంటి రొక్కరాజు గారి గర్వం ఏంటి, ఎవడి మాట ఏంటి, ఎవడి మాట తింటాను. వాక్యం చెప్పు వింటాను, ప్రవక్త ఇలా చెప్పడని చెప్పు వింటాను, అంతే. ఎందుకంటే మనం సంస్థ కాదండి, మనం సంస్థ కిందకి వెళ్ళకూడదండి. సరే ప్రియులరా, మరి ఈ రీతిగా 120 రూపాయల సేవా ప్రారంభం నుంచి ఈరోజు నన్ను ఎంతవరకు తీసుకెళ్ళాడు అని అంటే, వీక్లీ వన్స్, వారానికి ఒకసారి. చెప్పకూడదు కదా, చెప్తే బాగుంది అనుకునే వాళ్ళు ఉంటారు. చెప్పకూడదు అది. ఎందుకనంటే నాకు దేవుడు ఎంత ఇచ్చినా ఆ వారానికి ఎత్తాడు. అది 10,000, 20,000, 30,000, 40,000, 50,000 ప్రశ్న కదండి. నెలకి 1000 లేదా 10,000, 1,00,000, 2,00,000, 3,00,000 కూడా కాదు. అక్కడ సేవకుడికి ఎంత అవసరమో అంత ఇస్తాడండి. ఆ వారం తక్కువ ఇచ్చాడంటే దాని అర్థం ఏంటంటే ఆ వారం నీకు అది చాలు. వారం చాలా ఎక్కువ ఇచ్చాడంటే దాని అర్థం ఏంటంటే నీకు అవసరతలు ఉన్నాయి. అంటే ప్రతిసారి సేవకు పిలబడి ఎవరి మీద ఆధారపడాలంటే పై బాస్ మీద నిలబడకూడదు, కేవలం దేవుడి మీద ఆధారపడాలి. వింటున్నారండి? దేవుని ప్రవక్త చెప్పిన సూత్రం ఏంటంటే, సేవ నీకు విస్తరించినప్పుడు, సేవ నీకు విస్తారమైనప్పుడు నువ్వు జాబ్ చేయలేవు, కూలి పనికి కూడా వెళ్ళే పని లేదు. ఎందుకంటే దేవుడు నిన్ను పోషిస్తున్నప్పుడు కూలి పనికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అయితే నేను చెప్పనా, ఈ రోజు వరకు 2 సంవత్సరాల క్రితం 2023 వరకు కూడా నేను గంపలు మోసానంటే నమ్ముతారా? సిమెంట్ బస్తాలు మోసానంటే నమ్ముతారా? ఇటుకలు గంపలు వేసుకుని మోసానంటే నమ్ముతారా? 2 సంవత్సరాల క్రితం 2023 ఆ కుర్రాడు ఉన్నాడు సాక్ష్యం నాకు ఇక్కడ. వాళ్ళతో పాటే కలిసి నేను పని చేస్తాను, వాళ్ళతో పాటే కలిసి నేను గంపలు మోస్తాను, వాళ్ళతో పాటు కలిసి సిమెంట్ మోస్తాను, సిమెంట్ కలిపే కాడ ఉంటాను, సిమెంట్ అందించే కాడ ఉంటాను, కాంక్రీట్ అందించే కాడ ఉంటాను. కానీ కొంచెం హై లెవెల్ ఫీల్ అయితే 2023 వరకు కూడా నేను 2023 వరకు కూడా ఆటోయే నడిపాను. సేవకు వచ్చి 23 సంవత్సరాలు అయింది, ఆటో విడిచిపెట్టలేదు. నేను పంపించిన మనిషి సేవకు వెళ్ళాడు, సంవత్సరంలో ఆటో అమ్మేశాడు అంతే. ఇరవై 23 సంవత్సరాల సేవలో నేను ఆటో నడిపాను. అంటే దీనికోసం ట్రావెల్ సర్వీస్ కోసం కాదు. ఆటో నడిపితే నువ్వు ఆటో నడుపుతావు ఏంటని అడిగేవాడు. నాకు అడుక్కుంటే ఎవడో అడుగుతాడు. ఆటో నడపడం సిగ్గైపోయింది పాస్టర్లకి. కాబట్టి సంఘము పోషించలేని స్థితి ఉన్నప్పుడు నువ్వు కష్టపడి పని చేసుకో, చిన్న ఉద్యోగం చేసుకో. లేదు సంఘం నడుపుతూ నువ్వు ఉద్యోగం చేసుకున్నావు, దాని అర్థం ఏంటంటే 2 రకాల ప్రాఫిట్, 2 రకాల రాబడే కదా. 2 రకాల రాబడి. అయితే ఒక రాబడి పూర్తిగా దేవుడికి ఇచ్చేయి. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, ఉద్యోగంతో బతుకు, పేదలకు సహాయం చేయి, అక్రత కలిగిన వాళ్ళకి సహాయం చేయి. అంతేనా అండి? లేదు నీకు వచ్చే జీతం సరిపడలేదంటే కానుక తీసుకో. కానీ ఇది పెద్ద రాబడని, సేవకి వెళ్తే 2 రకాల ప్రాఫిట్స్ ఉంటాయని చెప్పి ప్రయత్నం చేసేవాడు సరే, వాడు దేవుడు చేత పిల్లబడ్డవాడు కాదు. అంత ఖచ్చితంగా ఉండాలండి. అంత ఖచ్చితంగా ఉంటేనే నువ్వు దేవుడికి లెక్క చెప్పగలవు. బ్రతకం లేనంత వరకు ఏ ఉద్యోగమైనా చేయి, ఏ బిజినెస్ అని చేయి, ఏ పనైనా చేయి. కానీ దేవుడు నీకు సమృద్ధిగా ఇస్తున్నప్పుడు అయి కొని ఈ కొని పిల్లల కోసమే సంపాదిస్తున్నారు పాస్టర్లు తప్ప
ఏంటండి ఈరోజు సేవ ఎంటైర్ మెసేజ్ గురించి చెప్తున్నాను నేను, డినామినేషన్ గురించి కాదు. డినామినేషన్ రాబడి పడిపోయింది, ఎందుకంటే వాళ్ళు వస్తే మన దగ్గరికి వస్తే మనకే కదా చెప్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైతే డబ్బుకి కక్కుర్తి పడతారో, నేను చెప్తున్నానంటే నా ప్రసంగాలు వినలేక 10,000 20,000 ఇచ్చి మానేశారు. నెలకొస్తారు 10,000 20,000 ఇచ్చి మానేశారండి. అంటే వాళ్ళు చెప్పినా నేను వినలేదంట. అరే నేను అంటాను, నేను వచ్చిన తర్వాత నీకు డబ్బు కలిగిందా? నువ్వు ధనవంతుడు ఉండగా నేను సేవకు వచ్చానా? ఛాలెంజ్. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత దీవించబడి ఉద్యోగం వచ్చిందా? పని చేసుకున్నావా? బిజినెస్ చేసావా? డబ్బులు వచ్చినాయా? ఫారెన్ దేశం వెళ్ళావా? ఆ కంట్రీ వెళ్ళావా? ఈ కంట్రీ వెళ్ళావా? లేకపోతే నువ్వు ఫారెన్ కంట్రీ వెళ్ళిన తర్వాత నువ్వు లక్షలను సంపాదించేటప్పుడు నీ సేవకు వచ్చానా? ఈరోజు ఎవడో కొంచెం ధనవంతుడు ఉంటే ఆడు దశభాగం ఎత్తాడని వీడు ఇల్లు అక్కడ సేవ స్టార్ట్ చేస్తున్నాడు. అది ఎంతకాలం ఉంటాడు? అందుకే వీళ్ళు టార్గెట్ ఏంటంటే సామాన్యమైన ప్రజలు కాదండి, ఉద్యోగస్తులు. యేసుప్రభు ఏమో అడుక్కునే వాళ్ళతో రోడ్డు చేపలు పట్టుకునే వాళ్ళతో వాళ్ళతో తిరిగాడు. వీళ్ళు భలే గ్యాలం వేస్తారండి ఇలాగా. నేను చూసాను అయింది. వీడొక్కడ ఈ బిజినెస్ వీడొక్కడో ఈ కాంట్రాక్టర్ ఒక్కడ వస్తే మన సంఘానికి అది పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు పాస్టర్. ఒక కాంట్రాక్టర్ దొరికితే సరిపోద్ది. అంటే అంత నిజాయితీగా ఉండాలండి. ఎందుకంటే పిలిచింది దేవుడు కదా, చేసేది దేవుని సేవ కదా. ఎందుకంటే యేసు ప్రభు మొట్టమొదట ఖానాలో వివాహానికి పిలువబడ్డాడు. ప్రసంగం ఏమనిచ్చారు ఆయనకి? స్టేజ్ మీద ఆయన కూర్చోబెట్టారు. ఆయనకి ఎక్కడ పెట్టారు? ఆయన్ని వంటలుగా పెట్టారు. నిజమా కాదా? ఇప్పుడు మనం 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 వెళ్తే ఆ పెళ్లికి కానీ ఆ ఫంక్షన్ కానీ వెళ్తే మనం ఎక్కడ కూర్చోబెట్టాలి? అసలు మీ పేరు పలకకపోతే బాధ. విన్నారండి? మిమ్మల్ని ముందుకు వచ్చి కూర్చోమనకపోతే బాధ. కొంతమందిని కూర్చోబెట్టి కొంతమందిని బయట కూర్చోబెడితే యేసు ప్రభువుని ఎక్కడ కూర్చోబెట్టారు? ద్రాక్షరసం అయిపోయింది అక్కడ, వంటలు అయిపోయినాయి అక్కడ, ద్రాక్షరసం అయిపోయింది అక్కడ. ఆయన పనుల్లో పెట్టుకున్నాను. అయితే నా ఉద్దేశం పనులను కాదు, ఆయన అక్కడే ఉండాలి. ఎందుకంటే అక్కడ ఆయన చేయాల్సిన అద్భుతం ఉండాలి. ఎందుకంటే ఆయన ఏ ధనవంతుడి ఇంటికి వెళ్ళి నైట్ ఉండలేదు. వెళ్ళాడు ఒకసారి ధనవంతుడి ఇంటికి. ఎవరింటికి? జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. అందరూ సరుక్కున్నారా? మా పాస్టర్ గారు డబ్బున్న వాళ్ళ ఇంటికి వెళ్తాడు, పేదల ఇంటికి రాడు. దశభాగాలు ఎవరు భాగిస్తారో అతనికి వెళ్తాడు. అసలు యేసు ప్రభు జక్కయ్య ఇంటికి వెళ్ళడం వల్ల డబ్బు ఆశించి వెళ్ళాడా? ఆడు బతుకు మారుతుందని వెళ్ళాడా? అంతేనా అండి? నేను ఎప్పుడు ఒకటి చెప్తాను, డబ్బున్న వాళ్ళు చూసి మీరు ఎప్పుడు అసూయ పడకండి. ఆడుకుంటే మనకి ఎప్పుడు ఒకడు పెడతాడు. 400 ఇచ్చాడా? ఆశలో సగం ఇచ్చాడా? అది మనలాంటి వాళ్ళకి సరిపోద్దా? మరి ఎందుకు ధనవంతుడు చూసి ధనవంతుడు పాస్టర్ గారు అక్కడికి వెళ్తున్నాడు, ఆడి దగ్గరికి వెళ్తున్నాడు కాబట్టి ఆడు అడుగు వచ్చి మనకు అడేది. మంచి పాస్టర్ అదే చేస్తాడు కదా. ఒకసారి వెళ్ళాడు ఆయన, ఒక సీమోన్ అనే పిలిచాడు ఒక వ్యక్తి. ఎక్కడ కూర్చున్నాడు ఆయన? ఒక మూల కూర్చున్నాడు. ఆహ్వానం లేదు, ముద్దు లేదు, టవల్ లేదు, నూనె లేదు, నీరు లేదు, ఏమీ లేదు. అడిగాడా? మరి మిమ్మల్ని పిలిస్తే కనీసం గ్రీటింగ్స్ కూడా ఇవ్వలేదు. ఏం లేదండి. అసలు యేసు ప్రభు జీవితం వేరు, బ్రహ్మం గారి జీవితం వేరు, ఈనాడు బోధకుల జీవితాలు. ఎందుకంటే విలియం బ్రహ్మం కూడా అగ్రపీఠాలు ఆశించిన వాడు, పౌలు అగ్రపీఠాలు ఆశించిన వాడు. ఈనాడు మీరు చూస్తున్నారు. ఇంకొక విషయం చెప్తాను. యేసు ప్రభు స్టే చేయడానికి ఎవరింటికి వెళ్ళాడంటే మరియా, మార్తా, లాజరు అనే వారికి వెళ్ళాడు. వాళ్ళు ఎంత పేదలు అంటే దేవుని మందిరం ప్రభు చెప్పాడు, దేవుని మందిరంలో వాళ్ళు తోడవటము, పరచడము, ఈ మాలయ పనులు చేస్తే ఆలయంలో వచ్చే కొంత ఏదో ఇస్తే దాంతో బతుకుతున్నటువంటి అత్యంత పేదలు.
మరి మార్త లాజరు ఇల్లు ఎవరి ఇల్లు అంటుంది? అది ఒక పేదవాడి ఇల్లు. ఆ పేదవాడి ఇంటికి వెళ్ళి 1 రోజు 2 రోజులు గడిపాడాయి. దేవునికి స్తోత్రం. ఈనాడు చూడండి, జ్ఞాపకం, వయసును బట్టి మాస్టర్లకి ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఎట్టున్నారండి? ఈ మధ్యకాలం నన్ను ఒకరు పిలిచారు మీటింగ్కి. అయ్యగారు, మీరు మా మధ్యకి వచ్చి ఈ యొక్క ఉపవాస కోటాలో వాక్యం చెప్పాలండి. అయ్యగారు, ఎంతమంది ఉంటే వస్తారండి? అయ్యగారు, ఎంత తీసుకుంటారని అడిగారు. ఎంతమంది ఉంటే వస్తారు? ఎంత తీసుకుంటారు? ఏమని చెప్పాలి అప్పుడు? సుమారు ఒక 50 మంది అయినా ఉండాలమ్మా. కనీసం నేను రానుకో, నాకు ఛార్జీకి డబ్బులు అవుతాయి కదా. నాకు కూడా ఇంకొక బ్రదర్ కూడా వస్తాడు. మా ఇద్దరు కలిసి కనీసం ఒక 5,000 అయినా అవుతుంది, 2,000 అయినా అవుతుంది, 3,000 రూపాయలైనా అవుతుంది అని చెప్తారు. చెప్పండి. ఈరోజు చాలా మంది పాస్టర్లు వెళితే ఏమి ఇస్తారనే తప్ప ఇంకో ఉద్దేశం లేదు. బాధ అనిపిస్తుంది ఈ మాట. ఇవ్వాలి కదండి, వచ్చినందుకు మనం ఇవ్వాలి కదండి, ఇవ్వాలి కదండి. ఇవ్వాలని నాకు ఉండాలి. ఇవ్వాలని వాడికి ఇవ్వలేని పరిస్థితి దేవుడు నిన్ను పంపి వాళ్ళకి ఇవ్వడా? నేను నిజంగా అనుకున్న మనసులో, నిజంగా సొలొమోను గారికి ఉద్యోగం అయితే నేనే ఇద్దాము, ఇచ్చేది అని ఏమి ఇవ్వాలని మనసు రావట్లేదు నాకు. అస్సలు రావట్లేదు, కొంచెం కూడా రావట్లేదు. ఎందుకంటే నేను సాధారణంగా ఎక్కడికైనా వెళ్తే కొంచెం మామూలు గురించి ఏదో చిన్న మళ్ళా గర్వంగా చెప్తున్నాను, ఏదో చిన్న పాస్టర్ మీద కొంచెం చాలా పరిస్థితి ఉంటుంది. ఈ పాస్టర్ గారికి కానుకలు వస్తాయి కదా, దశభాగాలు ఉంటాయి కదా, నా దగ్గర కూడా దశభాగాలు ఉంటాయి కదా. నన్ను పిలిచినప్పుడు నా దశభాగం పట్టుకుని నా పాస్టర్కి ఇచ్చారు అనుకోండి, ఎంత హ్యాపీ అవుతాడు. నేను వెళ్తే 2,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, నేను 10,000 ఇచ్చి వచ్చాను. నేను వెళ్తే 3,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, నేను 5,000 ఇచ్చి వచ్చాను. ఎందుకు చెప్తున్నానంటే, సేవకుడు అంటే అదే పౌలు చెప్పాడు, పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుకుంటుందని చెప్తాడు. కేవలం విశ్వాసులకే నేర్పుతారు ఈ మాట. ఎవరు చెప్తారండి ఇది? పాస్టర్ అన్నవాడికి వర్తించింది ఈ మాట. ఎల్లుండి కడల్లో పుచ్చుకోవడానికి బ్రదర్ ఖర్చుకి ఏమైనా ఉపయోగపడతాయి కదా, నా కానుకుంది, నా టైం ఉంది, లేదా నా ఆఫరింగ్ ఉంది, తీసుకొని ఎవడని ఉంటాడా పాస్టర్ అంటారండి. కారు పెట్రోల్ మనమే ఇవ్వాలి, అది వస్తే హోటల్కి మనమే ఇవ్వాలి. పైగా చెప్తారు నాకు ఏసీ ఉండాలి. ఏసీ ఉండాలన్నప్పుడు చూడండి, ఇప్పుడు సామాన్యుల పాస్టర్ అయితే అడగడు, లేదు అక్కడ రాత్రికే కదా ఫ్యాన్ కింద ఎక్కడ పడుకుంటాడు. ఇప్పుడు అంత డబ్బున్నవాడు, కారు వేసుకొచ్చినాడు, ఆడంతటా ఏసీలో ఉండలేడా 2,000 ఎట్టి? ఇది సేవకుల విషయంలో చెప్పాలి సార్. మీరు మా సంఘంలో ఎలా విషయం చెప్తారు, మా ప్రసంగం సేవకులకి వెళ్తారులేండి. ఏమంటే నిజం చెప్పండి, ఆడు వస్తే ఆడు కారుకి పెట్రోల్ మనమే, ఆడు రూమ్కి డబ్బులు కూడా మనమే, పెట్టాల్సింది కూడా మనమే. అది ఏమైంది చెప్తాడండి, వాక్యం ఇస్తున్నామండి అంటే మీ దగ్గర లేక చూసారా ఏమి ఇస్తున్నాడంట? వాక్యం ఇస్తున్నాడండి. నూర్చోడైతే ముందు చెక్క నూర్చేది ఇక్కడ కాదు, నువ్వు ఆ సంఘానికి ఈ సంఘానికి నూర్చట్లేదు. నువ్వు నీకు సంఘం ఉంటుంది, నీ సంఘంలో నూర్చుకో, అక్కడ పొందుకో, ఆ పాలు పితుక్కో. కానీ ఇతర సంఘాలకు వెళ్ళినప్పుడు వారికి సహాయం చేయడం, వాళ్ళకి ఏమైనా ఉపయోగకరంగా వెళ్ళు అంతే తప్ప. అర్థమైందండి? ఏం లేదు, నేను చెప్తున్నాను ప్రేమతో. 94లో నేను మారు మనసు పొందిన తర్వాత ఈరోజు ఎవడు విలియం బ్రహ్మం క్రీస్తు అన్నా, విలియం బ్రహ్మం దేవుడు అన్నా, విలియం బ్రహ్మం ఎలోహిం అన్నా నేను నమ్మను. నేను విలియం బ్రహ్మం అన్నా వదిలిపెట్టుకుంటాను, కానీ ఈ బైబిల్ మాత్రమే వదిలిపెట్టుకుంటాను. ఎందుకంటే ఈరోజు పిచ్చి పట్టింది ఒక్కొక్కరికి, పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి ప్రసంగాలు. ఆ మాటలు ఏ విధమైన దైవత్వం కూర్చిన మాటలు కాదండి. ఎందుకంటే మారు మనసు పొంది, పశ్చాత్తాపడి, పరిశుద్ధాత్మ పొందుకొని, క్రీస్తు ప్రేమను ఎరిగి
దీనత్వం, తగ్గింపు నీకు వచ్చినప్పుడు నీ జీవితంలో నువ్వు మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయి, బతికే బతుకు వేరుగా ఉంటాయి. పెద్ద సమస్య ఏంటంటే రాకడ జరిగిపోయింది అంటున్నా, అరగుళ్ళో రాకడ జరిగిపోయింది అంటున్నా. నేను ఈ రాకడ జరిగిపోయినోడికి ఈ వల్గర్ లాంగ్వేజ్ ఎందుకు వస్తుంది? బూతులతో కూడిన మాటలు, కలపపు మాటలు. పిల్లలనేమో పెద్ద పెద్ద కాన్వెంట్లో చదివించుకోవడము, చర్చిలేమో ఏసీ చర్చిలు పెట్టుకోవడం, పిల్లల కారులేమో హై క్లాస్ కార్లు కొనుక్కోవడం, హై క్లాస్ బట్టలు కొనుక్కోవడం. అసలు యేసు ప్రభు వచ్చేస్తే ఇక ఇవన్నీ అవసరం అండి? ప్రతి కాలంలో యేసు ప్రభు వస్తున్నాడు అని చెప్తే ఆస్తులు అమ్ముకుని, ఉద్యోగాలు వదిలిపెట్టి, వింటున్నారండి, కుటుంబాలు వదిలిపెట్టి అక్కడికి వెళ్ళారు. లహరి కృష్ణ చేతిలో కూడా అలాగే మోసపోయారు. రీసెంట్లీ మొన్న 24లోనా 25లోనా అక్కడ మొన్నే కదా, మొన్నే ఆఫ్రికాలో ఎంతమంది 200-300 మంది చచ్చిపోయారు ఉపవాసాలండి. ఏది వచ్చేస్తున్నాడని సెప్టెంబర్ 23వ తారీఖున వచ్చాడా? లహరి కృష్ణ కూడా అదే చేశాడు. ఈ బాధ ఇప్పుడు కదండి, 1977లో బ్రహ్మంగా ఏమన్నాడు, రాకడ జరగవచ్చు అన్నాడు. ఆ ఒక్కటి తీసుకుని హరికృష్ణ అన్నాడు, రాకడ వచ్చేస్తుంది అన్నాడు. అందరూ అన్ని దేశాలు జమ్ముకుని వచ్చి ఆ దగ్గర పెట్టారు. ఏడంటే నేనే నాలో ఉన్నాడు క్రీస్తు అన్నాడు. సేమ్ లహరి కృష్ణ, వేల్పూర్ థామస్ వీళ్ళందరూ ఏదైతే బోధించారో ఈరోజు ఎంటైర్ మెసేజ్లో ఓ గ్రూప్ బ్యాచ్ అంతా కూడా యేసుప్రభు వచ్చేసాడు, విలియం బ్రన్నమ్లోకి వచ్చేసాడు. విలియం బ్రన్నమే యేసుక్రీస్తు, విలియం బ్రన్నమే మనుష్య కుమారుడు, విలియం బ్రన్నమే యెహోవా. అసలు నేను అన్న నీకు అసలు మారు మనసు ఉందా? పాపమును కొంచెం పశ్చాత్తాపం ఉందా? దీనత్వం ఉందా? తగ్గింపు ఉందా? పరిశుద్ధాత్మ నడిపింపు ఉందా? ఏమీ లేవా? వచ్చేసాడు అంటావా? వచ్చేసి విలియం దిగిపోయాడు అంటావా? 63లో వచ్చేసేవాడంటావా? 65లో కూడా ప్రవక్త వస్తున్నాడని చెప్పాడు. ఎవరండి? క్రీస్తు వస్తున్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన వారలారా, ఈరోజు వచ్చేసాడని బోధించేవాళ్ళు ఏంటన్నారంటే వాళ్ళు కొన్నంత డబ్బు పిచ్చి, పబ్లిసిటీ పిచ్చి ఎవరికి లేదు. ఏం చేద్దామని గారు, ఏం చేద్దామంటే భయముతోనూ, పవిత్రతతోనూ, దీనత్వంతోనూ, వణకతోనూ మనం ఆయన రాకడ పడలేదు. ఈరోజు వాళ్ళు ప్రసంగాలు వింటాం, వీళ్ళు ప్రసంగాలు వింటాం, వాళ్ళు ప్రసంగాలు వింటాం, వీళ్ళు ప్రసంగాలు వింటాం. ఆ ప్రసంగాలు విని 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 చివరికి ఏది నమ్మాలో తెలియని పరిస్థితి వెళ్ళిపోయారు. మీరు అనుకుంటున్నారు నోవహు దినములు అంచె దినములు, లోతు దినములు అంచె దినములు. అపోస్తలుడైన పౌలు మరొక అంచె దినాల గురించి చెప్పాడు. ఒకసారి బైబిల్ తెరుద్దాం, దేవుని వాక్యాన్ని. నేను కొద్దిసేపు వాక్యాన్ని బోధిస్తాను. ఇప్పటివరకు వెళ్ళాలి ఏంటండి, జరుగుతున్న విషయాలు, జరుగుతున్న సంఘటనలు విన్నాం. ఇప్పుడు వాక్యం విందాం. ఈ కాలపు ప్రవక్త విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారు బోధించిన వర్తమానము తప్పించుకొని ఇక్కడికి త్వరగా రొమ్ము అనే వర్తమానంలో చెప్తున్నారు. తప్పించుకొని త్వరగా ఇక్కడికి రొమ్ము అనే వర్తమానం చెప్తున్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సరే, ఇది చదవడానికి ముందు మనము లూకాసు వార్త 17వ అధ్యాయము, లూకాసు వార్త 17వ అధ్యాయము 26వ వచనం. నోవహు దినములలో జరిగినట్టు, నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును, మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు, నోవహు ఓడలోకి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెళ్లికి ఇయ్యబడుచు ఉండేది. ఏం చదివేస్తున్నాము? అంతలో జలప్రలయం వచ్చి వారందరినీ నాశనం చేశారు. లోతు దినములో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుకొనుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధకములు కురిసి వారందరినీ నాశనం చేశారు. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆమేన్.
ఇప్పుడు జాగ్రత్తగా కిందకి మీరు చదువుకుంటూ వస్తే ఆ దినమున మిద్ది మీద ఉండువాడు ఇంట ఉండు తన సమాగ్రం తీసుకుని పోటకు దిగకూడదు, అలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకునండి. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును, దాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని సజీవముగా కాపాడుకొనును. ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద. ఏ రాత్రి? ఏ రాత్రి? అదే చదవాలి. ఏ రాత్రి? రాకడ అనేది జరిగితే ఆ రాత్రి ఏం జరుగుతుంది? ఇద్దరు ఒక మనిషి మీద ఉందురు, వారిలో ఒకరు కొలుపబడదు, ఒకరు విడిచిపెట్టబడదు. ఇద్దరు స్త్రీలు ఒక తిరగల విసిరిసుదురు, ఒకరు కొలుపబడదు కనుక విడిచిపెట్టబడదు. శిష్యులు ప్రభా ఇది ఎక్కడ జరుగునని ఆయన అడిగినందున ఆయన పీను ఎక్కడ ఉన్నదో అక్కడ గ్రంథము పోగునని వారు చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ ఇది జరుగుతుంది అని అంటే పీను ఎక్కడ ఉందో గ్రంథాలు అక్కడ పోగవుతాయన్నాడు. సరే, ఇప్పుడు మీరేం చెప్తారు? నేనేమీ చెప్పను. ప్రవక్త ఏం చెప్పాడు అది చెప్తాను. నా సొంత అనుభవం ఎప్పుడు చెప్పను. కానీ నాకు ఏదైనా అర్థం కాకపోతే ప్రశ్నేసి మీకు నిలబెడతాను తప్ప. ఓకే, అర్థమైందండి? ఇప్పుడు రాకడ జరిగితే జరగాల్సిన కొన్ని కార్యాలు ఉన్నాయి. ప్రవక్త బ్రహ్మం గారు అన్నాడు, ప్రతిదినము ప్రపంచవ్యాప్తంగా 500 మంది అదృశ్యమవుతున్నారు అన్నాడు. అంతేనండి అన్నాడా? కొంతమంది ఏమయ్యారో తెలియట్లే, ఇంకా వస్తాడని చూసే వాళ్ళు ఉన్నారు, ఏదో చనిపోయాడు అనుకునే వాళ్ళు ఉన్నారు, లేదంటే ఎక్కడికో వెళ్ళాడు అనుకునే వాళ్ళు ఉన్నారు. ఒక 500 మంది అదృశ్యం అవుతున్నారు. ప్రవక్త బ్రహ్మం గారు ఏమన్నాడంటే, ఒకవేళ క్రీస్తు రాకడే జరిగితే ఎత్తబడే గుంపు ఎంత తక్కువగా ఉంటుంది అన్నాడు. అది కూడా అంతే సంఖ్య చెప్పాడు. అది కూడా ఏది సజీవముగా ఉండి ఎత్తబడే వారి సంఖ్య చెప్పాడు. కానీ అన్ని సంఘ కాలాల్లో నిద్రించిన వారి గురించి చెప్పలేదు ఆయన. అది కోటాను కోట్లుగా ఉండొచ్చు. పునరుత్థానంలో ఎంతమంది ఉంటారండి? 2000 సంవత్సరాల నుంచి క్రీస్తు కూడా రక్తం కాల్చిన వాళ్ళు ఉన్నారు కదండి. హల్లెలూయా. నేను చెప్తున్నా, నైజీరియాలో చాలా మంది క్రైస్తవులు ఎందుకు చంపేస్తున్నారు? క్రైస్తవులు అయినందుకు చంపేస్తున్నారు. అది పరలోకం వెళ్తారా, నరకం వెళ్తారా? ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించవచ్చు నీడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుడిని భయపరచాలన్నాడు. నువ్వు క్రైస్తవుడు అయ్యావు అని అంటే, క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించావు అని అంటే ఎక్కడికి వెళ్తావు? ఎంటే మెసేజ్లో దీనికి సమాధానం లేదు. ఈ అంత్యకాల వర్తమానంలో దీనికి సమాధానం లేదు. ఎందుకు సమాధానం లేదంటే, విలియం మేరియన్ బ్రహ్మం ప్రవక్తని నమ్మకపోతే, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందకపోతే నువ్వు నరకానికి వెళ్తావు అనేది ఈ బోధ. నేను తప్పు చెప్తున్నాను. ఎవరు వెళ్ళిపోయారు బయట. ఇంకా కొంతమంది లిక్స్ తర్వాత ఇంకా కొంచెం వాక్యాలు ఎత్తుకుంటుంది. డ్యూటీకి వెళ్ళిపోయాడు. నాకు ప్రసంగం చేసిన కొంతమంది లిక్స్ వెళ్ళిపోతారు. భలే ఆడదని వెళ్తుందని సిగ్గుపడి ప్రవక్త ఏమన్నా అంటే అది అవమానం అన్నాడు. సరే, మాకు వాళ్ళు ఉద్యోగం కోసం వెళ్ళుంటారు, అంటారు ప్రాబ్లం కలిగాని. ప్రవక్త బ్రహ్మం గారు ప్రసంగం చేస్తుంటే అనేకులు తెలియదు మీకు. మీరు కూడా ఇక్కడ ఉంటారనుకోండి. ఆఖరి ఒక చెప్పండి, వాళ్ళకి పరలోకం వెళ్తారా ఎవరా? ఎంటే మెసేజ్లో దీనికి జవాబు లేదు. ఎందుకంటే విలియం బ్రహ్మంలో దేవుడు అని ప్రవక్తని నమ్మలేదు, యేసుక్రీస్తు నామములో బాప్తిసం లేదు, వాళ్ళకి పరలోకం లేదు. మిమ్మల్ని అందరినీ తీర్పులుగా పెట్టుకుంటాడు దేవుడు అక్కడ. నేను ఒకటే చెప్తున్నాను పిల్లరా, మన ప్రవక్త ఏం చెప్పాడు మన ప్రవక్త అంటే, ఒకవేళ ఒక బాప్టిస్ట్లోనో, ఒక లోదరన్లోనో, ఒక పెంతుకోస్తులోనో, ఆ పెంతుకోస్తు విశ్వాసాన్ని బట్టి, ఆ బాప్టిస్ట్ విశ్వాసాన్ని బట్టి, ఆ లోదర విశ్వాసాన్ని బట్టి వాళ్ళకి తెలిసినంతలో వారు నమ్మకంగా బ్రతికితే, దాంట్లో వారు యథార్థంగా జీవిస్తారు, దేవుడు వారిని చేర్చుకోవచ్చు అన్నాడు. మరి అదేమైపోయింది మాట? అదే వాళ్ళకి తెలియక వెళ్ళిపోతాను వేరే విషయం, కానీ మనం చెప్పినా వినలేదు కదా.
నేను అంటున్నాను, నేను ఒకటే చెప్తున్నాను, యేసు క్రీస్తుని నీ ప్రభువుగా, నీ రక్షకుడిగా, నీ పాపాల కొరకు ఆయన చేసిన ప్రాయశ్చిత్తాన్ని నమ్మి, నీ పాపము గురించి పశ్చాత్తాపడిన పాపాన్ని ఒప్పుకొని, ఒకవేళ తండ్రి కుమార్ మళ్ళీ నన్ను వేరుగా అపార్థం చేసుకోకండి, పొందావో లేదా యేసుక్రీస్తునామలో పొందావో యేసునామలో పొందావో. ఇప్పుడు సమస్య ఏమైందంటే, ఇది వరకు యేసుక్రీస్తునామలో పొందిన వాళ్ళు కూడా వర్తమానం నమ్మిన తర్వాత మళ్ళా యేసుక్రీస్తునామలో బలస పొందారు. ఎవడు బోధించాడు? ఈ బ్రహ్మం బోధించాడు దాని గురించి. మరి ఎవడు తెచ్చాడు ఈ సిద్ధాంతం? ఎవడో తెచ్చాడు. ఏమండి? అప్పుడు నీకు మారు మనసు ఇచ్చినోడు, అప్పుడు నీకు పరిశుద్ధాత్మ ఇచ్చినోడు ఆయనేనా? ఆ పొందిన కూడా యేసుక్రీస్తునామలోనేనా? మరలా నువ్వు యేసుక్రీస్తునామలో పొందడం కారణం ఏంటి? వర్తమానం తెలియకుండా తీసుకున్నాను సార్. ఇప్పుడు వర్తమానం తెలుసుకుంది కాబట్టి, నేను సేవకు వెళ్తున్నాను కాబట్టి, నేను సంఘానికి వెళ్ళాలి, మళ్ళీ తీసుకోవాలి. వీడు కొంతమందిని తయారు చేస్తాడు. ఇప్పుడు రాకడైపోయి తరగకూడదు అన్న కూడా కొంతమంది బ్యాచ్ ఉంది. ఈ రెండో జన్మలో బాప్సం ఉండాలనేది ఇప్పటికే తండ్రి కుమార పరిశుద్ధాత్మలో పొందిన వాళ్ళేమో ఎంతో నీతిగా, యథార్థంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించి వాళ్ళు విశ్వాసాన్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు. కానీ వాడికి మనం జడ్జిమెంట్ చేస్తున్నాం. ఎందుకంటే బైబిల్ ఎక్కడా తండ్రి కుమార్ లేదు, నిజమే. యేసుక్రీస్తులో బాప్సం ఉంది, నిజమే. అది వింటున్నారండి? అయితే నేను చెప్తున్నాను, తప్పక ఒకవేళ దేవుడి ఎన్నికలో ఉంటే, దేవుడి చిత్తములో ఉంటే, వాళ్ళు ప్రవక్త బ్రహ్మం చెప్పాడు, బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అనే వర్తమానాలు ఏం చెప్పాడంటే, ఎత్తబడే సంఘం ఎత్తబడిన తర్వాత, సజీవంగా ఎత్తబడిన తర్వాత శుద్ధీకరణ ద్వారా బుద్ధి లేని కన్యకు వస్తానండి. అది ఎవడని చెప్తాడు? ఇప్పుడు మొదటి పునరుత్థానంలో పాలు పొందువారు ధన్యులు, సజీవంగా ఎత్తబడతారు. లేదా మొదటి రాకల్లో అదే ఎత్తబాటులో ఎత్తబడతారు. ఓకే, ఇప్పుడు 1080 వాళ్ళు ఉండరు కొంతమంది. కానీ ధవల సింహాసనం తీర్పు దగ్గర వాళ్ళు వస్తారా? అక్కడ గొర్రెలు మేకలు వేరు చేస్తాడా? నేను ఒకటే చెప్తున్నా, బ్రహ్మమ్మ గారి మెసేజ్లో నువ్వు కోణం పట్టుకుని వెళ్ళిపోయి ప్రజలు రెచ్చగొడుతున్నావు. కానీ విలియం బ్రహ్మం గారి మెసేజ్లో నేనే చెప్పేదానికి ప్రవక్త చెప్పాడా చెప్పలేదా అది చెప్పగలగాలి. ఇప్పుడు ఏదో తప్పిపోయావండి, ఏదో పాపంలో పడిపోయి, ఏదో పొరపాటులో పడిపోయో, లేదంటే దేవుని కొరకు యథార్థంగా జీవించావండి, లేదా నువ్వు తండ్రి కుమార్ పరిశుద్ధాత్మలో బాప్సం పొందావండి, కానీ నీతిగా యథార్థంగా జీవించావండి, చచ్చిపోయావండి. నీకు యేసుక్రీస్తునామం నమ్మలేకపోయావు, పాపం పొందలేకపోయావు, కానీ నేను నమ్ముతున్నానండి ఏదైనా ఒకటి అని చచ్చిపోయావు. ఇప్పుడు ఆడు నరకానికి వెళ్ళిపోతాడా, నశించిపోతాడా, పరలోకం వెళ్తాడా? నేను చెప్తాను జాగ్రత్తగా. ప్రజలు యేసుప్రభు వచ్చి మారు మనసు గురించి బోధించారు, యోహాను వచ్చి మారు మనసు గురించి బోధించారు. మారు మనసు గురించి బోధిస్తా, యేసుప్రభు వచ్చి మారు మనసు గురించి బోధించారు. అంతేనండి. ఈ వర్తమానము అసలు మారు మనసు గురించే చెప్పాలి. సంఘములో నుండి సంఘం అటు రోదరను మన సంఘంలోకి వస్తే ఆడు వర్తమాన విశ్వాసం ఏర్పడింది. అడిగి అసలు మారు మనసు ఉంది. ఆడక్కడ భక్త బ్రహ్మం చెప్పాడు, వాళ్ళు వస్తారు కానీ వాళ్ళ యొక్క పద్ధతులు మాత్రం విడిచిపెట్టరు, వాళ్ళు పట్టుకునే వస్తారండి. ఇప్పుడు అంక్షకాల వర్తమాన విశ్వాసం ఇప్పుడు యేసుక్రీస్తునామములో వల్ల మారు మనసు ఉన్నవాడికి అసలు పాపాల గురించి పశ్చాత్తాపడ్డా అడిగి వర్తమానంలో 2 పిల్లలు ఉన్నాడు, 3 పిల్లలు ఉన్న కూడా వచ్చేస్తాడు. ఆయనకి మారు మనసు ఉంటే ముందే వచ్చి ఒప్పుకుంటాడు. అయ్యా నా పరిస్థితి ఇది, అయ్యా చెప్పింది కదా, సమరస్త్రీ చెప్పింది కదా, అయ్యా నా పరిస్థితి ఇది అయ్యా అని చెప్పింది కదా. కానీ నేను బాప్తిసం పొందేస్తాడు, సంఘంలో సభ్యుడైపోతాడు, అప్పుడు చెప్తాడు ఈ హిస్టరీ అంతా. అలా కాదండి. నువ్వు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడే మారు మనసు ఉంటే నీ పాపను ఒప్పుకుని బాప్తిసం పొందుతావు. ఎందుకంటే నీ పాపను దాచిపెట్టి బాప్తిసం పొందవు. అలాగే జరిగింది మా సంఘంలో కూడా. సరే, అవి చెప్పడం వేస్ట్ టైం అది. నేను ప్రేమతో చెప్తున్నాను పిల్లరా, ఈరోజు మీరు జీవితాల్లో ప్రవక్త ఏం చెప్పాడు, ప్రవక్త లాంటి మనసు ఎవరు ఉంది?
ఈ ఎండ్ టైమ్ మెసేజ్ బోధించే వాళ్ళలో ప్రవక్త లాంటి మెసేజ్. ప్రవక్త అన్నాడు, నేను సంఘ శాఖలను దీవించును అన్నాడు. సంఘ శాఖలు నేను దీవించును అన్నాడు. కానీ అదే సంఘ శాఖలను విశ్వాసం నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. సంఘ శాఖలు శపించబడ్డాయి అన్నాడు. దేవుడు శపించడం నేను దీవించలేను అన్నాడు. కానీ అందులో దీవించబడిన ప్రజలు ఉన్నారు. ప్రవక్త అదే చెప్తాడు ప్రతిసారి. నువ్వు డినామినేషన్ చూసేటప్పుడు కేవలం మీద బిల్డింగ్, ఆ పేరు కాదు, ఆ లోపల దేవుని పిల్లలు ఉన్నారు. నువ్వు ఎంత కన్నీరు కాల్చి ఎన్ని ఆత్మలను దేవునికి నడిపించావు. ఎవరి మీద ద్వేషం, సంఘం మీద ద్వేషం, పాస్టర్ల మీద ద్వేషం, విన్నానండి, ఆ సంఘ ఆచారాల మీద ద్వేషం, ఆ సంస్థల మీద ద్వేషం. ఆ ద్వేషంతో నువ్వు బోధించావు. వాడు ఆ మాటలు బట్టి నీ దగ్గరికి వచ్చాడు. వాడి మైండ్ ఎప్పటికీ పరిశుద్ధాత్మ పొందదు. ఎందుకంటే ఈ స్పిరిట్ ద్వేషంతో పిలిచాడు. అంటే వాళ్ళ మీద చెడుగా ప్రసారం చేసి నువ్వు లాక్కున్నావే తప్ప క్రీస్తు ప్రేమను గురించి కానీ, దేవుడి యొక్క సంకల్పం గురించి కానీ, దైవికమైన దేవుని ప్రణాళిక గురించి నువ్వు చెప్పలేదు. కేవలం సంఘంలో నశించిపోతా ఉన్నావు. అది సంఘాన్ని విడిచిపెట్టి ఈ సంఘంలోకి వచ్చాడు తప్ప వాడు లోపల ఆత్మ విడిచిపెట్టి రాలేదు. ఆ సంఘంలో డినామినేషన్ సస్తామని చెప్పావు, నశించిపోతామని చెప్పావు. అందుకే నేను చెప్తున్నాను ప్రియులారా, ఈరోజు దేవుని ప్రవక్త మనకు చెప్తున్న విషయాలు ఒక కోణంలో వెళ్ళకండి. నేను అంటున్నాను, ప్రవక్త సామాన్యతలో దేవుడు తన మరుగుపరిచిన సామాన్య దేవుడు పరుగుపరిచి ప్రవక్త బ్రహ్మంగా చెప్పింది, నా గురించి మీరు ఇదివరకు ఏమి విన్నా అదంతా మర్చిపోండి. నా గురించి మీరు మర్చిపోండి. 7 లాస్ట్ పేజీలో చదవండి. మర్చిపోండి అంటారు. ఎందుకు మర్చిపోండి అంటారు తెలుసా? అది మీరు చూడద్దు, నేను కూడా కృప చేత రక్షించబడి కాదు. ఆయన చేసిన కార్యాన్ని మాత్రమే చూడండి, నా వైపు చూడద్దు. నా వైపు చూడొద్దని చెప్పాడు ఆయన. అదే సామాన్యులు మరుగుపరిచిన అన్నాడు. ఈ మర్మాలు, ఈ ముద్రలు తెలిసిన తర్వాత ఎలా విర్రవీగుతారో ప్రవక్తకు ముందే తెలుసు. కాబట్టి దేవుడు ప్రవక్త అన్నాడు, దీనులుగా ఉండండి, దీనులుగా ఉండండి, తగ్గించుకుని ఉండండి. అది ఉందా? ఉండదు. ఎందుకు ఉండదు? జ్ఞానము ఉప్పొంగ చేస్తుంది. జ్ఞానము మీరు అనుకుంటున్నారా? సాతానుడికి దేవుని మర్మాలు తెలియదా? బైబిల్లో ఉన్న మాట, సాతానుడికి దేవుని మర్మాలు తెలియదా? ఒక మాట అనొచ్చు మీరు, అసలు ఆయన ఎవరో వారికి ఆయనకి దెయ్యానికి తెలియదు అంటారు. కొంతమంది సాతానికి తెలియదు అంటారు. దెయ్యానికి ఎందుకు తెలుసు? బాగా తెలుసు. సర్వోన్నతుని దేవుని కుమారుడా, దేవుని పరిశుద్ధుడా, నీ సమయం ఇంకా రాలేదని చెప్పాయి దెయ్యాలు. అప్పుడే మమ్మల్ని నశింపజేసే వచ్చింది వారిని. జాగ్రత్తగా. ఇప్పుడు కైప అన్న వీళ్ళందరూ కూడా క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడతారని క్రీస్తుకు తెలుసా తెలీదా? ఆయన సిలువేయండి సిలువేయండి అని కేక వేస్తారని ఆయనకు తెలుసా తెలీదా? అది ఆ పని చేయాలంటే ఎవరు ప్రేరేపించాలి? దెయ్యమే ప్రేరేపించాలి. ఇదంతా గాడ్స్ ప్లాన్ అని అంటారా? దేవుడి ప్రణాళిక అని అంటారా? అది పౌలేమన్నాడు, మహిమా స్వరూపకు ప్రభు ఎవరో వారికి తెలుస్తుంది నెల వారు ఆయనను సిలువేయకపోయింది. ఇప్పుడు అదే పౌలు ఏమంటున్నాడు కొరింథీ పత్రికలోను, రోమపత్రికలో అన్నాడు, కొంచెము కఠిన మనసు వారికి కలుగు చేశాడు. ఎవరి కోసం కఠిన మనసు కలుగు చేశాడు? ఆడాలి ఒలివ కొమ్మైన మనలను సహవాసమైన ఒలివ కొమ్మ అంటు కట్టడానికి వారి కఠినం. మన కాలం ఒకటి ఇచ్చాడు దేవుడు. ఆ కాలం సంపూర్ణమైన తర్వాత దేవుడు మన తన ప్రజల వైపు తిరుగుతాడు. ఇదంతా గాడ్స్ ప్లాన్ అండి. ఇదంతా చూడగలరా? దేవుని ప్రేమతో మనం నింపబడాలి, దేవుని ఆత్మతో మనం నింపబడాలి. హల్లెలూయా. మన జీవితంలో దీనత్వం కావాలి, తగ్గింపు కావాలి. ఎందుకంటే సేవ అంటే పరిగెత్తికి పట్టేసుకుంటే నడిచేది కాదండి. ఒకవేళ దేవుడిని సేవకు పిలిస్తే ఆ సేవ నడిపించాల్సింది కూడా ఆయనే. ఎన్నో ఒత్తిడులు వస్తాయి, ఎన్నో ఒత్తిడులు వస్తాయి. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయే రోజు వస్తుంది. అందుకే పౌలు అన్నాడు, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కొన్నిసార్లు పాస్టర్ గారు ఒంటరిగా ఉండాల్సిన రోజులు ఉంటాయి. ఈ రోజుకి కొన్నిసార్లు నేను ఎద్దులున్న ప్రసంగం చేస్తాను. మంచి తెలుసు, పక్కన నా గోడొచ్చిన బ్రదర్ తెలుసు. బుధవారం మీటింగ్లు, శుక్రవారం మీటింగ్లు, శనివారం మీటింగ్లు. కొన్నిసార్లు ఆ వ్యక్తి కూర్చుంటే నేను వాకింగ్ చెప్తాను, ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తాను. ఎందుకంటే నన్ను పిలిచిన వాడు నన్ను సంఖ్యతో పిలవలేదు,
నేను చెప్తున్నాను, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యనే ఉంటారు. ఈరోజు నేను చెప్తాను కదా, ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యం అయితే మనం నిద్రిస్తాం. ప్రభు రాకడ ఆలస్యం అయితే మనం నిద్రిస్తామని నిద్రించాం. సజీవులుగా మనం ఎత్తబడాలి అని అంటే ఆ పరిపూర్ణమైన దైవత్వంలోకి మనం వస్తే తప్ప ఎత్తబడాలి. పరిపూర్ణత క్రీస్తు యేసును కలిగిన ఆ సంపూర్ణత మనం కలిగినప్పుడే ఎత్తబడే విశ్వాసం వస్తుందండి. హల్లెలూయా. ఇలాగా ఇష్టానుసారంగా ప్రసంగాలు చేస్తూ, డబ్బు పిచ్చితోటి, పేరు ప్రఖ్యాతుల పిచ్చితోటి, వీళ్ళ దూషణ మాటలు మాట్లాడుతూ, ఛాలెంజ్లు చేస్తూ, మీషాలు తిప్పుతూ, తొళ్ళగొట్టుకుని అరిస్తే అది పరిశుద్ధాత్మ కాదండి. ఎందుకంటే పీడి సుందర్రావు బ్యాచ్ తర్వాత బాగా కేకలేసి ఛాలెంజ్లు చేసేది ఏదైనా ఉందంటే ఒక బ్యాచ్ ఉంది. ఇందులో అక్కడ ప్రసన్న బాబు అన్నవాడు అక్కడ ఏం మాట్లాడతాడు అడిగేది. మన వరంగల్ ఏం మాట్లాడతాడు ఇది ఏది పడుతుంది మాట్లాడతాడు. ఎవరికి డిబేట్లో ఎవరికండి అసలు ఆ మిమ్మును బట్టి కదా నా నామము మధ్యన మీరు తెరకెక్కేసి తెరల మీద వేసుకునే కేకలో, తెరల మీద వాదించుకునే వాదపోదాలు అన్యులు విని అన్యులు మనం ఎంత ట్రోల్ చేస్తున్నారండి. ఈరోజు నిజంగానే మనం చాలా తప్పు చేస్తున్నాం. ఒక అందుకు అది మంచిదే, ఒక అందుకు చాలా చెడ్డది ఏంటంటే లైవ్. ఒక కుటుంబం గదిలో రహస్యంగా భార్యాభర్తలు మాట్లాడుకునేది ఈరోజు బిందు మీద మనం మైకెళ్ళి చెప్పినట్టుగా లైవ్లో పెట్టి చూపిస్తున్నాం. కానీ వాస్తవానికి లైవ్ తప్పే. మన ప్రసారాలు లైవ్ ఇవ్వడం అనేది 100% తప్పే. ఎందుకు తప్పంటే అవి పోతాయా? ఎందుకంటే మనం తుమ్మిన లైవే, దగ్గర లైవ్, ప్రతిదీ లైవ్ ఇచ్చేయడం లోపల ఏం జరుగుతుందంతా ఒక దశమ భాగాల గురించి చెప్తే వాళ్ళు ట్రోల్ చేస్తారు, ఒక ముసుగు గురించి చెప్తే వాళ్ళు ట్రోల్ చేస్తారు, పాల్సుల గురించి చెప్తే ప్రతిదీ కూడా బయట వ్యర్థమైనటువంటి ట్రోలింగ్ జరుగుతుందండి. దేవుడు ప్రభు చెప్పిన మాటలు నేను చెప్తాను, కొన్ని మాటలు మీరు వినండి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. తప్పించుకొని ఇక్కడికి త్వరగా రమ్మనేటువంటి వర్తమానంలో దేవుని ప్రభుత్వం చెప్పిన మాటలు ఒక మాట చెప్తాను. అదేంటంటే 44వ పారాగ్రాఫ్లో ప్రవక్త బ్రహ్మం గారు ఇలా అంటున్నాడు, ఈ విషయం నాకు చెప్పు, ఒక మానవ సంస్థాగతమైన శాఖలో ఉండి నేనొక సంగతి నీకు చెప్పకూర్చున్నాను. ఏ కాలంలోనూ ఏ సమయమందునూ దేవుడు ఎన్నడూ ఒక సంస్థను అంగీకరించలేదు. చరిత్రలో ఒక చోటునైనా నువ్వు దాన్ని నాకు చెప్పగలవా? మొట్టమొదటి సంస్థాగతమైన సంఘము క్యాథలిక్ సంఘం. సంస్థాగతమైన సంఘము క్యాథలిక్ సంఘం. అది ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూస్తాం. అది ఒక మహావేశ్యని, ఆమెకు అనేక మంది కుమార్తెలు కూడా ఉన్నారని చెప్పొచ్చున్నది. ప్రొటెస్టెంట్ సంఘము తిన్నగా దాని నుండి బయటకు వచ్చి తనకు తానే అదొక సంస్థాగతంగా మారింది. తన చుట్టూ ఖర్చులు ఏర్పరచుకుంది. మరి ఇలా ఉంటుంది, మేము కేవలం దీన్ని మాత్రమే నమ్ముతాం, మరి దేనిని నమ్మము అది విడిచిపెట్టుచున్నది. గొర్రెని మేపుటకు పచ్చిక అనే దానికి చోటు లేకుండా పోయి ఈ సంస్థకు విరోధంగా నాకు ఏమీ లేదండి, అయితే మిమ్మల్ని మీరు దానికి అంటి పెట్టుకోవచ్చు అలా అనుకుంటారు. మా గుంపుకి అంతా తెలుసు. దేవుడు అనుమతించిన దానికంటే మరి అధికంగా నీ గుంపుకి తెలియదండి. మెథడిస్టు, బాప్టిస్టు, పెంతెకోస్తు సంస్థల కొరకు యేసు మరణించలేదండి. ఆయన తన పూర్తి శరీరం కోసమే చనిపోయాడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పూర్తి శరీరము ఎత్తబడుట కొరకు సిద్ధపడటమే సార్వత్రిక దర్శనం. నా ప్రియ స్నేహితులారా, నా ప్రార్థన ఏదనగా నీ ప్రతి కదలికను యేసు చూస్తున్నాడు. నువ్వు చేయు ప్రతి పనిని ఆయన గమనిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ భయము నీలో ఉండాలి, ఈ భయం మనలో ఉండాలండి, ఈ భయం ప్రతి ఒక్కరిలోనే ఉండాలండి. నువ్వేం చేసినా దేవుడు నేను చూస్తున్నాడని నువ్వు ఎప్పుడు మర్చిపోదండి. ఎందుకంటే ప్రవక్త అంటున్నాడు 17వ పారాగ్రాఫ్. కొన్ని విషయాలు మెల్లగా చెప్తాను, జాగ్రత్తగా 17వ పారాగ్రాఫ్ చదువుతాం. దేవుడు
పాపమును ద్వేషిస్తాడు. దేవుడు ఏం ద్వేషిస్తాడంటే ప్రవక్త అదే అన్నాడు, దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు కానీ పాపిని ద్వేషించాడు. హల్లెలూయా. ఈరోజు మన మనసు ఎలా ఉంది, మన ఆలోచన ఎలా ఉంది, మన మాట ఎలా ఉంది? పాపం అనేది నిశ్చయముగా తీర్పులోకి రావాల్సిందే. ఏమనగా ఒకవేళ దేవుడు కనుక అమెరికాని అతి త్వరలో దాని పాపంతో తీర్పు తీర్చకపోయినట్లయితే ఆయన సొదొమ గొమొర్రాను పునరుత్థానమందు లేపి వారికి క్షమాపణ చెప్పాల్సి ఉండవచ్చును. ఆమేన్. నిశ్చయముగా మనం ఏ విత్తుతాం దాన్ని కోస్తాం. ఆత్మీయత కలిగిన ప్రతి ఒక్కరూ అది సత్యమని గుర్తిస్తారు. మార్గమునకు మనం చివరన ఉన్నాం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆ క్రీస్తును బదిలముగా ఉన్నవని నువ్వు ఎరగాలంటే అందుకు ఉన్న ఏకైక మార్గము ఏమనగా స్వయంగా దేవుడు నిన్ను అక్కడ ఉంచుటకు ఎన్నుకున్నాడు. అందుకేసాడు మొదట నా తండ్రి అతను ఆకర్షించి తప్ప ఎప్పుడు నా ఎందుకు రాలేడు. దేవుడు ఆయనకు అనుగ్రహించిన వారందరికీ ఆయన అంచెదినాలు లేపుతాడు అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే జాగ్రత్తగా నడిపిల్లారా. ఈరోజు దేవుడు పాపాన్ని ద్వేషిస్తున్నాడు. ఒక ఉదాహరణ చెప్తాడు. నినెవే ప్రజలకి నాశనము తటస్థితుందని చెప్పాడు యోనా వెళ్ళి. అయితే యోనా వెళ్ళి ఏమన్నాడు, నువ్వు ఎలాంటి పని చేస్తావని, నేను ఎలా వెళ్ళిపోవాలనుకున్నాను అన్నాడా? అనుకున్నాడా లేదా? యోనా గ్రంథం తెలుసు కదా మీకు. దేవుడు ఎంతో జాలి కనికరం కలవాడు అన్నాడు కదా. ఇప్పుడు నేను అన్నాను, అమెరికా గనక తిరిగి పశ్చాత్తాపడి మారు మనసు పొందితే దేవుడు దాన్ని క్షమిస్తాడా? లేదు, ప్రవక్త చెప్పాడు కదా, యోనా చెప్పాడు కదా, బ్రహ్మన్ చెప్పాడు కదా, అది నాశనం అయిపోతాడు నేనేమన్నాడు కదా. నేను అన్నాను, ఈ పాస్టర్లందరికీ అమెరికా వెళ్ళాలని బలి వచ్చాను. ఈ ఎంటే మెసేజ్ పాస్టర్లు కూడా ఎవడైనా అమెరికా రమ్మంటే వెళ్తాడు కదా. నాకు సిటిజన్షిప్ ఇస్తారంటే ఉంటాడా ఉండడా? మరి ప్రసంగం ఎలా ఉంటుంది? అమెరికా నాశనం అయిపోద్ది, బుడిదైపోద్ది, ప్రభు దర్శనంలో చూశాడు అంటాడు. కానీ ప్రతివాడు అమెరికాను పట్టుకుంటారు. ఎలాగోలాగని ఒక్కసారి అమెరికా అంటే ఒక్క మాట చెప్పాలంటే ఎలాగైనా ఒకసారి సొదొమ ఇల్లు రావాలనుకుంటున్నాడు. దాని అర్థం కదా మరి. అంటే ప్రవక్త చెప్పే మనసు, ప్రవక్త చెప్పే ఆలోచన, నువ్వు చెప్పే ప్రజెంటేషన్ ఎలా ఉంది అని అంటే అమెరికా అంటే నాశనం అయిపోద్దని, అమెరికా బూడిదైపోద్దని. విన్నారండి, 40 దినాల్లో నినెవే పట్టణం నాశనం అయిపోద్దని అక్కడికి వెళ్ళి కూర్చొని చూస్తున్నాడు. ఏమైనా జరుగుతుంది? ఏం జరగలే, ఏం జరగలే. నేను చెప్తున్నాను, అమెరికా కూడా ఏమీ జరగలేదు. అది ఏమన్నా జరిగిందంటే నువ్వు ఎత్తబడలేదని అర్థం. కాబట్టి అమెరికా నాశనం కోసం చూస్తావా, ఎత్తబడ్డ కోసం చూస్తావా? మరి దాని నాశనం గురించి నీకు ఎందుకు అంత ఆసక్తి? కాబట్టి ఆత్మీయత పోయిందండి. ఆత్మీయత, దీనత్వం, ప్రేమ, సంతోషము, ఎదుటి వాళ్ళు రక్షించబడాలని, ఎదుటి వాళ్ళు మనలాగా ఉండాలని, మనలాగానే వాళ్ళు కూడా సంతోషం, ఇది లేదండి. అది నాశనం అయిపోవాలి. లేదండి, అలాంటి మనం మాట్లాడకండి. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నోవహు దినముల్లో ఉన్నట్లే మనుషు కుమారుడు రాకడ ఎందులో ఉండను. ఆయన చెప్పిన కొన్ని సంగతులు గమనించండి. నోవహు దినములో తిన్నారు, తాగారు, పెళ్లి చేసుకున్నారు, పెళ్లి పడ్డారు. ప్రపంచంలో ఎక్కువ విడాకులు తీసుకునేది ఎక్కడ మీకు తెలుసా? అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో. లోకములో ఎక్కడ లేని విధంగా విడాకులు తీసుకునే వారి సంఖ్య ఒక్క అమెరికాలోనే చాలా ఎక్కువ. హల్లెలూయా. లోతు దినములందు వారు తిరుగుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లికి ఇవ్వడుచున్నారు, భవనములు కట్టుచున్నారు, పంటలు నాడుచున్నారు, భవనాలు నిర్మిస్తున్నారు. వృద్ధి అనేది ఇప్పుడు ఎంత సరవేగ వృద్ధి చెందుతున్నదో నువ్వు గమనించావా? 100 ఏళ్ల క్రితం ఉండిన మనిషి వైపు ఒకసారి చూడు. 6000 సంవత్సరాల నాటి నుండి ఉన్న మనిషిలాగానే 100 ఏళ్ల క్రితం ఉండిన మనిషి ఉన్నాడు. కానీ ఈ 100 ఏళ్లలోనే ఎంతో పురోగతి అతను సాధించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, ఈనాడు దేవుని వాక్యాన్ని చెప్తున్నాను, నోవహు దినముల్లో ఉన్నట్టే మనుషు కుమార్ దినాలను జాగ్రత్తగా మాట్లాడి చెప్పకూడదు నేను ఇక్కడ ఈ మాట, కానీ చెప్తున్నాను.
మొదట్లో విలియం బ్రన్నమ్ గారి గురించి ఏం చెప్పేవారంటే 94లో ఏం చెప్పేవారంటే ఏ సన్ ఆఫ్ మ్యాన్ ది సన్ ఆఫ్ మ్యాన్ దాని గురించి చెప్పేవారు. విన్నారు ఎప్పుడైనా మాట? ఏ సన్ ఆఫ్ మ్యాన్ ది సన్ ఆఫ్ మ్యాన్. ఏ సన్ ఆఫ్ మ్యాన్ అంటే అనేకులు, అంటే ప్రవక్తలందరినీ కూడా ఏ సన్ ఆఫ్ మ్యాన్ అని అనొచ్చు. అంటే అందరిలాంటి కూడా ఒకడు. కానీ ది సన్ ఆఫ్ మ్యాన్ అనేది ఒకడే ఒకడు. ఎవరంటే ఆయన యేసు. ఇదే ప్రశ్న నేను అడిగాను. మనిషి కుమారుడు ప్రత్యక్షత లోకాసు 17:30 చెప్తున్నారు కదా. ఏ మనిషి కుమారుడు? ఏ సన్ ఆఫ్ మ్యానా? ది సన్ ఆఫ్ మ్యానా? విలియం బ్రన్నమ్ ఏ సన్ ఆఫ్ మ్యానా? ది సన్ ఆఫ్ మ్యానా? ఇప్పుడు ఏం బోధిస్తున్నారంటే ఏ సన్ ఆఫ్ మ్యాన్ లో ది సన్ ఆఫ్ మ్యాన్ దిగొచ్చాడని చెప్తున్నారు. అలా అయితే యేసుక్రీస్తు రాకడ జరిగినట్టే. ఆయన వచ్చినప్పుడు ఇంకా మనిషి కుమారుడు రాకడ ఎక్కండి, అది జరిగిపోయిందని చెప్తున్నారు కదా. మనిషి కుమారుడు రాకడ జరిగింది. ఇప్పుడు ఏమున్నది? ఇప్పుడు ఏమన్నారంటే రాకడైతే జరిగింది, ఎత్తబాటు జరగలేదు. ఎత్తబాటు కోసం ఆయనే తన వధువుని సిద్ధపరచుకుంటారు అంటారు. నేనన్నాను ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుంటాను. ఏది కరెక్ట్? ఇందులో ఆయన వచ్చి ఆయనే సిద్ధపరిచి తీసుకెళ్తాడంటే పెళ్లి కూతురుని. బైబిల్లో ప్రకటన 19:7 ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుంటున్నాడు. దేవుడు సిద్ధపరచుకుంటుంది వాక్యం అనే వస్త్రము చేత, నీతి క్రియ అనే వస్త్రము చేత. అంతేనా అండి? అంటే రెబెకాను తీసుకెళ్ళడానికి ఎలియాజరు వచ్చాడా, లేకపోతే ఎలియాజరు చేత పంపబడినటువంటి వస్త్రాలు ఆభరణాలు ఎలియాజరు చేత పంపించాడా? ఎలియాజరు చేత పంపించాడు రెబెకాకి. ఎవరు? అబ్రహాము కావచ్చు, ఇస్సాకు కావచ్చు. అంతేనా అండి? హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇక్కడ మేము చెప్తున్నాం, ఇప్పుడు ఏలియా లేకపోతే ఎలియాజరు ఆ పొలంలో ఇస్సాకుని ఎవరు చూశారు? రెబెకా చూసింది. అంతేనండి? చూసిన తర్వాత ఆమె ఒంటె దిగి ముసుగు వేసుకుని అడిగింది, ఈయన ఎవరు అంటే ఈయన నా యజమానుడు యొక్క కుమారుడు. ఇప్పుడు చక్కగా ఇది ఏమైందంటే 63లో మేఘం వచ్చింది. ఆ మేఘమే క్రీస్తు అని మీరు నమ్ముతున్నారు. ఏది? భౌతికమైన రాకడని వాళ్ళు నమ్ముతున్నారు. కానీ అక్కడ వచ్చిన ఒక సూచన అని ప్రభు చెప్పాడు. ఒక మాటలో చెప్పాలంటే విలియం బ్రన్నమ్ గారు ఆ పేరును చూశాడు. విన్నారండి? ఆ మేఘంలోకి వెళ్ళాను అన్నాడు, లేకపోతే ఆ దూతలో కొరిపోబడ్డాను అన్నాడు. అది చెప్పక ముందు 62 డిసెంబర్లో కూడా చెప్పాడు. దాన్ని వింటున్నారండి? ఫిబ్రవరి 28లో జరిగిందని చెప్పాడు. మార్చి నెలలో దాన్ని ముద్ర బోధించాడు. అయితే మీరు గమనించండి, ఆ చిత్రము 64 లేక 65లో దేవుడు తిప్పు అన్నప్పుడు అది చూసి అది క్రీస్తు. అది మీకు అర్థం కాకపోతే మనం సైలెంట్గా ఉండడం మంచిది. అది అర్థం కానప్పుడు ఏం చేయాలి? మనం బైబిల్లో ఎక్కడ సైలెంట్గా ఉండమంటే అక్కడ మనం సైలెంట్గా ఉండాలి, ఎక్కడ మాట్లాడమంటే అక్కడ మాట్లాడాలి. ప్రవక్త బ్రన్నమ్ అన్నాడు తప్పుడు అనువాదం చేయకూడదు, దాని తప్పుడు స్థానంలో ఉంచకూడదు అని చెప్పాడు. అంతేనా? అంటే ఈరోజు ప్రజలు మేఘం వచ్చింది, ఇప్పుడు బలిష్ఠుడైన దూత దిగొచ్చాడు కదా. ప్రకటన గ్రంథం 10:10 మనం దిగొచ్చాడు కదా. ఒక పాదం సముద్రం మీద, ఒక పాదం భూమి మీద ఉన్నాడు కదా. అది ఎలాగయ్యని చాలా మంది పాస్టర్లు అడిగారు. నేను చాలా మంది పాస్టర్లు మీరు అడగలేదు ఏమన్నా? అడగాలి కదండి. నాకు డౌట్ ఉంటుంది, నేను అడుగుతానమ్మా. తప్ప అడగడం. అమెరికా వచ్చిన అడిగాను, ఆఫ్రికా నుంచి వాళ్ళని అడిగాను, ఇండియా వాళ్ళని అడిగాను. ఏంటి సార్ ఆ పాదం ఒకసారి పాదం సముద్రం మీద, పాదం భూమి మీద అంటే ఏంటంటే అది క్రూర మృగము, క్యాథలిక్ మరియు అమెరికా అని ఏదో చెప్పారు. మరి ప్రకటన గ్రంథం 1:1 వచ్చినటువంటి దోత ఒక పాదం సముద్రంలో పాదం పొందలేదు కదా, అది ఎలా నెరవేరింది పాస్టర్ గారు? అది నేను అడిగాను. అది దాని అర్థం ఏంటని అడిగాను. ఆయన చాలా మంది చెప్పారు అది పొజిషన్ అని చెప్పారు, దాన్ని ఒక స్థితి అని చెప్పారు. దాన్ని ఏంటది? పొజిషన్ అన్నారు. దాన్ని ఇంగ్లీష్లో పొజిషన్ అన్నారు, తెలుగులో అది ఒక స్థితి అన్నారు. అయితే నేను చెప్తున్నాను
ఇప్పుడు ఆ బలిష్ఠుడైన దూత విలియం బ్రన్నంలోకి వచ్చాడు. విలియం బ్రన్నమే ఒక పాదం భూమి మీద, ఒక పాదం సముద్రం మీద పెట్టాడు. ఒక పక్కన క్యాథలిక్ అనే సిద్ధాంతం మీద పెట్టాడు, మరొకటి అమెరికా మీద పెట్టాడు అని చెప్పాడు. నేను ఒకటి చెప్తున్నాను, బైబిల్లో ప్రవక్త ఎలా వివరించాడో అలాగే మనం చెప్పాలి. ఒకవేళ ప్రవక్త అది వివరించలేదు అని అంటే, దేవుని ప్రవక్త 700 బోధించి ఏమన్నాడంటే, మీకు అర్థము కానిది ప్రార్థించండి, అది ఆయన బయలుపరిస్తే తెలుసుకోండి, లేదంటే మీరు కాముగా ఉండండి. అది ఎందుకు తెలుసుకోలేదని ఆయన అడగడం, ఇంకొకటి చేత ఆయన చెప్పించడం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి ప్రియులారా, ఈరోజు నేను చెప్తున్నాను, మనుషులకి ప్రార్థన లేదు, వాక్యం చదవడం లేదు, దీనత్వం లేదు, తగ్గింపు లేదు, పవిత్రత లేదు, ఒక సాత్వికమైన జీవితం లేదు. కానీ ఈ యూట్యూబ్లు చూస్తూ, ఈ సెల్ ఫోన్లు చూస్తూ, వాళ్ళు ప్రసంగాలు వీళ్ళు ప్రసంగాలు విని మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవద్దండి. అర్థమవుతుందా? ఎందుకంటే నీకు మారు మనసు పొందిన దినాలు, మారు మనసు పొందిన అనుభవం ఒకసారి జ్ఞాపకం చేసుకో. నాకు యేసుక్రీస్తు తప్ప, అపోస్తలుడు పౌలు అన్నాడు, ఇప్పటి వరకు నన్ను ఏదో మీరు అనుకున్నారు. చూడండి ఒకసారి కొరింథీ పత్రిక అంటాడు, ఏమంటాడు ఆయన? మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, సహోదరులను మీ ఎదుకు వచ్చినప్పుడు వాక్చాతుర్యము కానీ జ్ఞానదర్శనంతో కానీ దేవుని మర్మం మీకు ప్రకటించి వచ్చిన వాడునే. ఇప్పుడు పౌలు ఏమన్నాడు? మీతో వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడును కాను. మర్మాలు బోధించే వాళ్ళు ఏముండదు, మరి ఇప్పుడు మర్మాలు బోధించే వాళ్ళకి ఏమున్నాయి? జ్ఞానం ఉంది. ఈ రెండు ఉన్నాయి. అదే కదా మిమ్మల్ని అందరం గడ్డి పారేసి. నేను ఒకటి చెప్తాను, చెప్తుంటే సంఘానికి ఒక కాపరి ఉంటే ఇంకెవ్వరి మీద మనం మోజు పడకూడదు. ప్రతిసారి నా భార్యతోటి మాట్లాడించడానికి ఇష్టపడతానా? ఎవడన్నా ఇంటికి వస్తున్నాడు అనుకోండి, ప్రతిసారి మా ఎవరితో మాట్లాడతాను నేను, ఏదో లేచిపోతుంది. సంఘాలు లేచిపోవడానికి కారణం అదే. చర్చిలో ఉన్న విశ్వాసం లేచిపోవడానికి కారణం ఏంటంటే, ఆత్మీయంగా సంఘానికి సంఘ కాపరి ఆత్మీయ భర్త ప్రతి వాడిని కేకేసేటు కేకేయకూడదండి, నన్ను కూడా కేకేయకూడదు. అయితే నేను నా దగ్గర వస్తే తరుముతాను, ఎవరిని రానివ్వనండి. ఒకనాడు ఏమైనా కీబోర్డ్ వాయించేవాడు, తబలా వాయించేవాడు, ఏదైనా ప్యాడ్స్ వాయించేవాడు అయితే డబ్బులు ఇచ్చి పెట్టుకుంటాను తప్ప నా సంఘంలో కలుపుకోండి. ఎందుకు అంటే, నీ భార్య గురించి నువ్వు ఎంత జాగ్రత్త తీసుకున్నావో నీ సంఘం గురించి కూడా అంతే జాగ్రత్త తీసుకున్నావు. వాళ్ళు వస్తే ఎంతవరకు అంటే, హాల్లో వేసుకొని వస్తే ప్రతి గది చూపించింది, కానీ వచ్చినప్పుడు ఎలాంటి వాడు మనకు తెలియదు కదా. అడిగి ప్రతి గది అవసరమా? మన కుటుంబ విషయాలు అడిగి అవసరమా? కాబట్టి ఎందుకంటే నేను చెప్తున్నాను పిల్లలు, నన్ను ఎవరు అపార్థం చేసుకోకండి. దేవుడు ఇంతవరకు నన్ను మంచిగా పోషిస్తున్నాడు, నన్ను చాలా మంచిగా పోషిస్తున్నాడు. నేను ఎప్పుడు ఎవరి సంఘ విశ్వాసుల జోలికి వెళ్ళనండి, ఎవరి సంఘం జోలికి వెళ్ళను. నాకు అవసరం పిలిచినా నేను వెళ్ళను. ఏదో లేక ఎలా వచ్చాను, మళ్ళీ ఎన్ని సంవత్సరాల కొత్త నాకే తెలియదు. పిలిచినా రాను. నేను వెళ్ళమని చెప్పట్లేదు, ఇండైరెక్ట్గా చెప్పట్లేదు, నేను మళ్ళీ చెప్తాను రాను, నాకు అవసరం ఏంటి? ఏం పాస్టర్ మీ సంఘం అంతేగాని మీరు చెప్పకూడదు కదా. మళ్ళీ నైగం పిల్లల్ని మళ్ళీ వచ్చాడు బాగా చెప్పాడు, అందుకే కదా సంఘం లేచిపోయింది. అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు కదా ఫోన్లో, పెట్టుకోలేదు అక్రమ సంబంధాలు పెట్టుకోలేదా? ఆ పనికి వాళ్ళకి సిగ్గుందా అసలు? నేనే కదా పిల్లల్ని చూపిందా, నేనే కదా సంఘంలో పిలుచుకొస్తా. నా సంఘంలో జరిగాయండి, నా అన్ని సంఘాలు జరుగుతాయి. ఎవరూ కరెక్ట్ కాదు కదా, అమాయకులు కదా. ఏదో పాస్టర్ గారి అభిమానం చిన్నారండి. అయ్యి మీ పాస్టర్ నన్ను పిలవట్లేదు, ఆయన మీ పాస్టర్ వాడుకుని వదిలిపెట్టేస్తారు. ఏమంటారండి? అది 300 మంది అన్నారు నన్ను,
మీ పాస్టర్ గారు వాడి ముందు పెడతాడు, పెద్దోళ్ళు ఒకలో చూస్తాడు, చిన్నోళ్ళు అసలు ఎవడు పెద్దోడు ఎవడు చిన్నోడు. ఆ శిష్యులను పిలిస్తేనేమో సమస్య ఏంటంటే ఈ పాస్టర్ కొన్న బుద్ధి ఏంటి చెప్పనండి, పాస్టర్ కొన్న బుద్ధి ఏంటి చెప్పనా. నేను అది విశ్వాసం పాస్టర్ మీకే అర్థం కాదు. పాస్టర్ కొన్న బుద్ధి ఏంటి తెలుసా, వీళ్ళిద్దరూ బయట బాగా మాట్లాడుకుంటారు, అన్యోన్యంగా మాట్లాడుకుంటారు. ఐ గాడ్ బ్లెస్ యు బ్రదర్, ప్రైజ్ లార్డ్ అంటారు. కానీ ఈ గొప్ప సొలొమోను అన్నాడే, హాడి మంచోడు కదా అని పిల్లకంటాడు. ఈ డైరెక్ట్ ఈయనంటాడు, ఆడంత భయంకరుడు రాజు జాగ్రత్త అంటాడు. అందుకే నా దగ్గర ఏ స్టాండర్డ్ పాస్టర్ ఎవరో రాడు. ప్రతి పాస్టర్ ఇంకో పాస్టర్ గురించి చెడుగా చెప్పడమే. వీళ్ళు ఎందుకంటే ఇది ఒక స్పిరిట్ అండి, స్పిరిట్ అండి, ఇది ఒక ఆత్మ. మనం చెప్తున్నాను ఎందుకంటే ఆ చెప్పినా ఇదే చెప్తారు, వాళ్ళు చెప్పిన ఇదే చెప్తారు, వర్తమాన పట్టుకునే చెప్తారు, వర్తమానం చదివే చెప్తారు, వర్తమానం వినే చెప్తారు. అవునండి, మరి మీ పాస్టర్ గారు చెప్పలేదా? స్టార్టింగ్లో అయితే చెప్పలేడు, ఎవరో ఒక సహాయం కావాలి, కొంచెం నమ్ముతాడు కదా, ఎవరో నమ్ముతాడు, ప్లీజ్ బ్రదర్ రండి కొంచెం మాకు వాక్యంలో బలపరచని అని అడుగుతాడు. బలపరిచేటప్పుడు ఆ వ్యక్తి ఒక స్పిరిట్ ఏంటో చూడు. ప్రజలు నీ వైపు తిప్పే ప్రసంగం చేస్తున్నాడు, ప్రజలు తన వైపు తిరిగే ప్రసంగం చేస్తున్నాడు. ఆ వ్యక్తి నువ్వు పిలుస్తున్నావా, లేకపోతే నీ వెనకాల వీళ్ళు పిలవమంటే పిలుస్తున్నావా? నన్ను ఎప్పుడు పలానా పాస్టర్ తెల్లడు పాస్టర్ అని ఎవరు అడగను, అది ఇన్నోళ్ళు అందరూ వెళ్ళిపోయారు. ఎవరు అడగరు నన్ను, నేనే పిలుస్తాను. మా ఊళ్ళో పిలిచినాను మళ్ళీ పిల్లలు. మీరేమనుకుంటారు, ఈయనే మన సంఘానికి అంత అనుకుంటారు. లేదండి, అవన్నీ కరెక్ట్ కాదు. ఎవడో ఒక పాస్టర్ కింద ఉండాలి కదా, ఎప్పుడో పాస్టర్ కింద ఉండమని చెప్పండి. ఉండమని బలిష్టమైన రెక్కల కింద ఉండమని ఉంది కదండి, అది నీ పాస్టర్. నీ పాస్టర్ కింద ఉండవు, తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆ వచ్చే పాస్టర్ ఎప్పుడు మిమ్మల్ని మీ పాస్టర్ని హెచ్చించడు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మీ పాస్టర్ని హెచ్చించడు. ఎంత దీనంగా ఉన్నా, ఎంత కానుకలు ఇచ్చి ఎన్ని డబ్బులు ఇచ్చినా ప్రజలు తన వైపే చూడాలనుకుంటారు. ఆయన దయాదాక్షిణ్యాలతో నీ కానుకలు ఇప్పిస్తాడు. ఏం చేయాలి? ఇవన్నీ ఈ సంవత్సరాలు చూస్తున్నాను కదా, నాకు తెలియదా? సో నేను చెప్తున్నాను కదా, మీరు ఎంతమంది ఉన్నారు ఇక్కడ సంఘస్థులు అని చెప్తున్నాను. సరే వాక్యం విన్నాం కొద్దిసేపు. చూడండి మాట 2వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. సహోదరులను మీ ఎదుకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానదేశంలో కానీ దేవుని మనం మీకు ప్రకటించి వచ్చిన వాడను నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగకుందునని నిశ్చయించుకొంటిని. నీకెవరు కావాలి? సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ ముందు నేను ఏమన్నాడు? ఎరగకుందునని నిశ్చయించుకున్నాను. నీకెవరు కావాలి? ఇప్పుడు చాలా మంది ఏమైనా ప్రసంగం చేశారంటే, సిలువను గురించిన వార్త నశించే వారికి వెర్రితనము కానీ రక్షించబడే వారికి దేవుని శక్తి అన్నారు. ఇప్పుడు కొత్త బాధ ఏంటంటే, మేఘమును గురించిన వార్త నశించే వారికి వెర్రితనం అంటున్నారు. ఇప్పుడు ఏ వార్త మీకు కావాలి చెప్పండి? ఎందుకంటే పిల్లరా, నేను చాలా మంచి విషయాలు ఉన్నాయి నా దగ్గర, నేను చాలా మంచి విషయాలు పెట్టుకున్నాను. చాలా విషయాలు చెప్పాలనుకున్నాను, చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. యేసు చాలును, యేసు చాలును, ఏ సమయమైన
ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలు. సాతాను శోధనలధికమైన సొమ్మసిలక సగి